అందరికీ ముఖ్యంగా వాక్యం అంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే దాదాపు 9 అయిపోయినా మీరు ఇంకా నిద్రపోలేదు. సాధారణంగా పల్లెటూరు నిద్ర వచ్చేస్తుంటుంది. పాస్టర్ ఇందాక నాకు సిగ్నల్ ఇచ్చారు ఇలాగని. ఈ సిగ్నల్ దేనికి? మనం లేపుతుంటారు, బల్ల కొట్టి గట్టిగా హల్లెలూయా అని చెప్పి అట్లాగా లేపుతుంటారు. అయితే మీరు పర్వాలేదు, మేల్కొని ఉన్నారంటే మేల్కుంటారు. కనుక మీరు నిజంగా వాక్యము కొరకైన ఆసక్తి కలిగిన వారు. రెండోది, మన మధ్యన చక్కటి తబలాయిస్ట్ గారు ఉన్నారు. ఆయనతో అందుకోవడం అంటే చాలా కష్టం. మంచి తమ్ముడు మంచిగా వాయిస్తున్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. అయితే నేను కూడా పాటలు రాశానని తమ్ముడు పరిచయం చేశాడు. నా పాట కూడా ఇందులో ఉంది, సత్యదయవర్షంలో. అయితే ఇప్పుడు పాటను అందరూ పాడేశారు కదా, చాలా టైం అయింది, రేపు పాడతాను. ఇందులో నా ఈ 2 పాటలు ఉన్నాయి, ఓఫరయ్య గారు వేశారు. నేను రాసిన పాటలు చాలా ఉన్నాయి, కానీ ఎక్కువగా పాడే పాటలు ఒక 10-15 పాటలు ఎక్కువ పాడుతుంటాను. మిగతావి అదే క్యాసెట్ రిలీజ్ చేసామన్నమాట. ఆ తర్వాత నేను క్యాసెట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా కనుమరుగైపోయిన సీడీలు ఎక్కడి నుంచి లేవు. విశాఖపట్నంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా రిలీజ్ చేసాం 2016లో. ఇంకా 17-18 వచ్చిన కాడి నుంచి సీడీలు కనుమరుగైపోయి అంతా యూట్యూబ్లో వచ్చేసాము మనకి. ఇంకందుకే మళ్ళీ సీడీ చేయలేదు. దేవుని చిత్తం అయితే దేవుడు దీవిస్తే రేపు నవంబర్లో సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కొత్తగా రాసిన పాటలు మళ్ళీ రిలీజ్ చేద్దామని ఆలోచన ఉంది. దేవుడు సహాయం చేస్తే తప్పకుండా చేస్తాను. మరి దేవుని కృపను బట్టి మరి మీ మధ్యకు దేవుడు నన్ను నడిపించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి కూడిక మరి ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి, మరి ఉపవాస కూడికలు కదండి, ఉపవాస కూడికలు ముందు 2 దినాలు నేను తునిలో వేరే పాస్టర్ గారు వాళ్ళు ఏర్పాటు చేసిన ఇదే ఉపవాస కూటాల్లో కూడా అక్కడ వాక్య పరిచయం చేసి, యాక్చువల్లీ ఈ తేదీలు అక్కడ జరగాలి. అయితే పాస్టర్ గారికి తేదీలు కావాలంటే అవి మాకు దగ్గర తెలిసిన వాళ్ళే కనుక అవి 2 దినాల ముందుకు మార్చుకుని మేము మధ్యకు రాగలిగాము. కాబట్టి మీరెంతో ప్రార్థన చేసి ఉండొచ్చు ఈ సభల కోసం, ఈ కార్యక్రమం కోసం. దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం అంటూ లేకుండా మనం ఏది చేయలేము. కనుక ఈరోజు రాత్రిలో మందిరంలో కూడుకోవడం దేవుని చిత్తం అని నమ్ముతున్నాను. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సంఘం తరపున, పరిచర్య తరపున, మరి మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి సందేశం కొరకు రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చదువుతాం. 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఈ రాత్రి నాయన ఇలాగ నీ పాద సన్నిధిలో మీకు కూడినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. మరి పాస్టర్ గారిని మీరు బలపరిచి ఈ రీతిగా ఈ కూడికలు ఏర్పాటు చేయటానికి, ఈ కూడికల్లో నేను నీ వాక్యమును బోధించుటకు మీరు నాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నన్ను మరుగు చేసుకుని మీరు మాట్లాడండి ప్రభువా. వచ్చినటువంటి సహదాసుడు లాజరస్ భవన్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన సంఘం బట్టి వందనాలు, స్థానిక కాపరి గారిని బట్టి వందనాలు. నాయనా, మరి ఈ ప్రాంతాన్ని మమ్మల్ని ఎంతో క్షేమకరంగా తీసుకుని వచ్చారు. పరిస్థితులు ఎంతో ప్రతికూలంగా ఉన్నప్పటికీ మాకు తోడై ఉండి సహాయం చేసేందుకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి నాతోనూ సంఘముతోనూ మీరు మాట్లాడమని, మీ పరిశుద్ధ శిలువ రక్తము చేత నన్ను కడిగి పవిత్రపరచి, మీ 2 తైలముతో అభిషేకించి నన్ను బలపరిచి మాతో అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములోనికి మనం వెళ్ళే ముందు జాగ్రత్తగా ఒక మాట గ్రహించాలి.
క్రైస్తవ జీవితమునకు అనేకమైనటువంటి మరి ఆజ్ఞలని దేవుడు మనకిచ్చాడు, కట్టడలు, విధులు. క్రైస్తవ జీవితం అనేది ఈ లోకానికి వేరుగా ఒక ప్రత్యేకింపబడిన వానిగా, దేవుని సొత్తైనటువంటి ప్రజగా దేవుడు మనకిచ్చాడు. అంటే క్రైస్తవ జీవితం అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటిది, లోకానికి వేరైనటువంటిది, రక్షణ ద్వారా కలిగిన ఆధిక్యతలను కలిగి జీవించేటువంటిది. ఈ క్రైస్తవ జీవితంలో మనము దేవునిని ఆరాధించుటలో, దేవునిని ఘనపరచుటలో మనకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలను గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. సాధారణంగా క్రైస్తవ జీవితం అంటే బాప్తిసం పొంది గుడికి వెళ్ళాలి, దేవుణ్ణి నమ్మి ఆరాధించుకోవాలి, ఆయనకు మన సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేసుకోవాలి అనే అభిప్రాయాలతో మనం ఎదుగుతూ ఉంటాం. అది తప్పేమీ కాదు. కానీ అక్కడితో మనం ఆగిపోతే క్రైస్తవ జీవితం యొక్క పరిపూర్ణత మనకు అర్థం కాదు. క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసినటువంటి లక్షణాలను మనం గైకొని దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడు కోరుకున్న అంతస్తుకు మనం చేరినప్పుడే క్రైస్తవ జీవితానికి అర్థం, పరమార్థం. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన కోరిక కలిగి ఉంటాడు. క్రైస్తవునిగా మనకిచ్చిన ఆధిక్యతలను మనం కలిగి ఆయన మనలను గూర్చి ఆశించినంతగా, కోరుకున్నంతగా మనం ఎదిగినప్పుడే మనకు క్రైస్తవ జీవితంలో ఉన్న అంటే ఆ ఆనందము, ఆ ఆశీర్వాదము పరిపూర్ణం అవుతుందన్నమాట. క్రైస్తవుడుగా పిలువబడటం అనేది ఆధిక్యత. క్రైస్తవుడుగా మనం పిలువబడటం అనేది దేవునికి మహిమ, మనకు ఎంతో దీవెన. అలాగే లోకములో ఘనత, లోకములో మనకు ఒక ఘనత అన్నమాట. ఎందుకు అంటే పేతురు భక్తుడు చెప్తాడు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి చూడండి. ఏర్పరచబడిన వంశం అన్నాడు, ఏమండి, రాజులైన యాజక సమూహం అన్నాడు, అట్లాగే పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తుగా మార్చబడ్డాం మనం. ఒకప్పుడు పాపమునకు దాసులం, పాపానికి బానిసలం, నరక పాత్రులం, ఏంటి ఉగ్రతకు పాత్రులం, దేవునికి దూరమైన వాళ్ళం, దేవుని కోపానికి గురైన వాళ్ళం. అట్లాంటిది తండ్రిన దేవునికి కోపానికి గురైన మనలను, ఉగ్రత పాత్రులైన మనలను ఆ దేవదేవునితో మనల్ని సమాధానపరిచి ఈ లోకములోనే ఒక ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకానికి మనకు ఉండవలసినటువంటి ఆ భేదము కనపరిచేడు, అంటే ఆ కనపరిచే రీతిగా మనం దేవుడిచ్చిన ఆధిక్యతలు కలిగి ఉండాలి. లోకములో ఉన్న ఆలోచనలు వేరు, మన ఆలోచన వేరుగా ఉండాలి. క్రైస్తవుని ఆలోచన లోకంతో కలిసి ఉండకూడదు. క్రైస్తవుని యొక్క నడవడి లోకంలో ఉన్నట్లు ఉండకూడదు. క్రైస్తవుడికి ఉండేటువంటి మనసు లోకంలో ఉన్నట్లు ఉండకూడదు. మన మనసు వేరు కావాలి, మన ఆలోచన వేరు కావాలి, మన తలంపులు వేరు కావాలి, మన ఉద్దేశాలు వేరు కావాలి. అంటే ఇవన్నీ మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు అన్నీ వాక్యానికి దగ్గరగా ఉండాలి, వాక్యములో ఉన్న విధానం కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం కలిగి ఉండగలరు. ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం గ్రహించకపోతే, దేవుడు మనకిచ్చిన అధికారములను మనం గ్రహించకపోతే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆనందం అనుభవించలేదు. దేవుడు మనకు అధికారాలు ఇచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు, ఏమండి. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఈ క్రైస్తవునిగా మనకు దేవుడు ఏవి ఇచ్చాడో అవన్నీ మనం గ్రహించాలి, వాటిని అడిగి దేవుని ఎదురుని పొందుకోవాలి. రక్షణ పొందిన తర్వాత మనకు దేవుడు ఇచ్చినటువంటి ఘనత ఇదే, ఏమండి. మనల్ని అడుగుతారు, మీరు దేవుడిని నమ్ముకున్నారా అంటారు. అంటే ఏ విధంగా ఘనపరుస్తున్నారు?
దేవుని ప్రజలు, వీరు దేవుని నమ్మిన వారు అంటే వాళ్ళ మాటల్లోనే మనకు ఒక ప్రత్యేకత చూపిస్తున్నారు. మీరు దేవుని నమ్మారా అంటారు. అంటే దేవుని నమ్మటం, దేవుని బిడ్డగా పిలువబడటువంటిది లోకంలో మనకు ఒక ఘనత. మరి అటువంటి ఘనత కలిగిన వాడు లోకానికి వేరుగానే జీవించాలి, లోకాన్ని ప్రభావితం చేసేటట్లు జీవించాలి. అందుకే దేవుడు మనకిచ్చిన కట్టడల్లో ఒకటి ఏంటంటే క్రైస్తవుడికి ప్రార్థన కట్టడగా ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి మనం, ఈ లోకంలో ఉన్నటువంటి మనం పరలోకంలో ఉన్నటువంటి దేవునిని మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన విని ఈ భూమి మీద కార్యాలు చేస్తాడు. అంటే క్రైస్తవ జీవితంలో భక్తునికి ఎంత విలువ ఉందో చూడండి, భక్తి జీవితానికి ఎంత ఆధిక్యత ఉందో చూడండి. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే ప్రభు దిగొస్తాడు. భక్తుని ప్రార్థనకు దేవుడు కార్యాలు చేస్తుంటాడు. అంటే నీ ప్రార్థన దేవుని కార్యాలు చేయటానికి కారణమవుతుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన కార్యం ఎలా చేస్తాడు? ఆ కట్టడం మనకి ఇచ్చాడు అన్నమాట. అందుకని క్రైస్తవుడు ఎందుకు ఆధిక్యత కలిగిన వాడు, ఎందుకు ఘనత కలిగిన వాడంటే ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు జరిగేటువంటి ఆ ఆశీర్వాదం మనం పొందుకున్నాం. కనుక దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి అధికారాలు దేవుడు మనకి ఇచ్చింది ఏంటి తెలుసండి? ఆయన అంటాడు కదా, శత్రువు బలవంతుని మీద నీకు అధికారం ఇచ్చాను. మన శత్రువు ఎవరు? సైతాన్. వాడు ప్రతిసారి ఆటంక పెడుతుంటాడు, అభ్యంతరాలు కలుగజేస్తుంటాడు. వాడు కలిగించేటువంటి ఆటంకాల అభ్యంతరాల శోధనలకు మనం యేసు నామములో వాడిని గద్దిస్తే వాడు తొలగిపోతాడు. అర్థమైందండి? ఈ అధికారం ఎవరికి ఉంది? మనకే ఉంది. శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. అంటే ఈ అధికారం నీకు కావాలంటే ఈ అధికారం పొందగలిగే శక్తి నువ్వు పొందాలి. ఈ అధికారం అనుభవించగలిగిన శక్తి నీకు రావాలి. క్రైస్తవ జీవితంలో ఈ ఆధిక్యత మనం పొందకపోతే సామాన్యులమే ఏమండి. కానీ ఆ సామాన్యులమైనటువంటి మనకిచ్చిన ఘనత లోకం గుర్తించినప్పుడు మనలను దేవుని యొక్క నామం ఘనపరచడానికి ఉపయోగపడుతుంది. అందుకనే పేతురు యోహాను చూసినప్పుడు విద్యలేని పామరులు వీళ్ళకి ఎలా వచ్చింది పాండిత్యం అంటే వీళ్ళు సామాన్యులే కదా, ఈ సామాన్యులకి పాండిత్యం ఎక్కడ? ఆ మాట మనకు అందరికీ తెలుసు కదా. వాళ్ళు యేసు నామం తప్ప మరి ఏ నామం రక్షణ లేదు అని ప్రకటించినప్పుడు పేతురు యోహానుల ధైర్యమును చూచి వీళ్ళు విద్యలేని పామరులకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది పరలోకము నుంచి కలిగిన శక్తి, పరలోకం నుంచి కలిగిన అధికారం, పరలోకం నుంచి వచ్చినటువంటి ఘనత. ఏంటి వాస్తవానికి మనం పెంట మీద బ్రతికిన వాళ్ళు, పాప బ్రతుకు బ్రతికం, పాపంలో బానిస బ్రతుకు బ్రతికం. మనల్ని చూస్తేనే మనకు అసహ్యం, మన బతుకే మనకు అసహ్యం. అర్థమైందండి? అట్లాంటి అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్న మనలను ఆయన రక్తంలో కడిగి ముద్దు పెట్టుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన కృప. ఏమండి? పెంట మీద ఉన్న జీవితాన్ని పట్టుకొచ్చి ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎట్లా పెట్టుకుంటున్నాడు ముద్దు అంటే ఆయన రక్తమును మనం ఆశ్రయించడం ద్వారా, ఆయన కృపను బట్టి రక్షణ పొందుడు ద్వారా చెడిపోయిన మనలను, పాడైపోయిన మనలను కౌగిటత్తుకుంటున్నాడు యేసయ్య. ఎంత ఘనత మనకి ఇచ్చాడు చూడండి. అసలు దేవుని పేరు పలకటానికి నాలుకకు అర్హత లేదు, దేవునిని ఆరాధించడానికి యోగ్యత మనకు లేదు. దేవుని ప్రజలు అంటే ఎవరి భూమి మీద? ఇశ్రాయేలీ. వారిని ఏర్పరచుకున్నాడు స్వాస్థ్యముగా. కానీ మనలను దేవుడు ఎన్నుకోవటం అనేది ఎంతో ధన్యత అంటే వారికంటే గొప్ప ధన్యత మనకిచ్చాడు. అన్య జనాంగమును కలుగజేసిన ధన్యత ఉన్నతమైనది. మన రక్షణ పొందుడు ద్వారా ఏమండి మన జీవితము దేవునికి ఇష్టలుగాను, దేవుని సొత్తుగాను, దేవుని పిల్లలుగాను మనం మారిపోయాం. రక్షణ లేనప్పుడు మనం అన్య జనాంగం అంటే దేవుని ఎరగని వాళ్ళం, దేవుడు లేని వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు, మనకు తెలిసిన మార్గాలు ఏదో మనం వెతికిన వాళ్ళు. కానీ రక్షణ ద్వారా దేవునికి సొత్తుగా మారిపోయాం, రక్షణ ద్వారా దేవుని పిల్లలుగా మారిపోయాం, రక్షణ ద్వారా పరిశుద్ధ జనాంగం అయ్యాం, రక్షణ ద్వారా పరలోకములో బహుమానానికి యోగ్యులమయ్యాం. మరి ఇవన్నీ మనం పొందాలంటే దేవుడిచ్చే అధికారం మనం పొందాలంటే పైనుండి మనకు ఆ అధికారము అవన్నీ ఎట్లా వస్తాయి అంటే మన దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుడిని అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలి. దేవుడిచ్చిన
ఈ ఆధిక్యతను మనకు కలిగి ఉంటేనే క్రైస్తవ జీవిత మాధుర్యం మనకు అర్థమవుతుంది. మనం నడవలసిన మార్గాల్లో మనకు తెలియజేయడానికి దేవుడు పరిశుద్ధ లేఖనాలు ఇచ్చాడు. ఎలా నడవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి. అందుకని దావీదు అంటాడు, నీ మార్గములకు తేటపరచుము, నీవు నాకు ఉపదేశం చేయము, నాకు బోధించుము అన్నాడు. దేవుడు బోధించినప్పుడు దావీదుకు వివేకం కలిగింది. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగింది అంటాడు 119వ కీర్తన 4వ చరణంలో. నీ ఉపదేశము నాకు వివేకం కలిగింది కనుక తప్పు మార్గాల మీద నాకు అసహ్యం వచ్చింది. కనుక ఈ రోజున మన జీవితంలో క్రైస్తవునిగా మనం ఈ లోకములో ఏమండి ఏదో గుడికి వచ్చి వెళ్ళిపోయేటువంటి పారంపర్య ఆచారపు నామకార్థ జీవితం కాదు. దేవుని శక్తి కలిగిన వారుగా, ప్రత్యేకత కలిగిన వారుగా, అధికారం కలిగిన వారుగా మనం జీవించగలిగేటువంటి స్థితికి మనం రావాలి. ఒకప్పుడు అన్ని జనాంగం మనకు ఆ మార్గాలు, మనకు నచ్చిన మార్గాలు మనం నడిచాం, అర్థమైందండి. అప్పుడు మనకు అది ఇష్టం. కానీ యేసే మార్గము అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన మనం రక్షించడం కొరకు, మన కొరకు తన ప్రాణం ఖరీదు చెల్లించాడు. అది ఎవరిలో జరగలేదు. ఎన్నో విన్నాం కానీ ఎవరు కూడా మన కొరకు చనిపోయిందనే మాట మనం ఎవరి దగ్గర వినలేదు. నా కోసం యేసు ప్రభు చనిపోయాడు, నా నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు, నా పాప భారం ఆయన మీద మోపబడింది. ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆ రక్షణ పొందటానికి ఆ రక్తము దగ్గరికి నేను వెళ్తున్నాను. రక్తం దగ్గరికి మనం వచ్చాం. నాశనము లేని జీవము కలిగిన రక్తం మనలో ఉన్నటువంటి మలినాన్ని, కలుషితాన్ని కడిగివేసి శాపాన్ని, పాపం నుంచి విడిపించాం. ఎప్పుడైతే ఆ అనుభవం మనకు కలిగిందో దేవుడిచ్చిన కృపను బట్టి రక్షణ ద్వారా దేవుని సొత్తు అయిపోయాము. ఎక్కడో బ్రతకవలసిన వాళ్ళు, చెడిపోయి బ్రతకవలసిన వాళ్ళు, పాపంలో జీవించవలసిన వాళ్ళు, చివరికి నరకానికి పోవలసిన వాళ్ళు, నరకమునకు వెళ్ళిపోవలసిన మనలను రక్షించిన దేవుడు ఈ పెంట మీద తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెడుతున్నాడు ఆయన? సింహాసనం మీద. చూడండి, ఆ మాట మీకు తెలిసే ఉంటుంది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో చెప్తుంటాడు. 9-10 వచనాలు అనుకుంటారు ఉంటుంది ఆ మాట. 1 సమూయేలు గ్రంథంలో హన్నా ప్రార్థనలో కనబడుతుంది. దరిద్రులను లేవనెత్తుటకు అనే మాట ఉంటుంది, చదవండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద లేవనెత్తువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడి నుంచి లేవనెత్తుతున్నాడట? పెంట కుప్ప మీద నుండి. ఇక రక్షణ అంటే నమ్మి బాప్తిసం పొందిన తర్వాత అయిపోలేదండి, అక్కడ మొదలైంది. రక్షణ యొక్క తుదిమెట్టు ఏమిటనగా దేవుడిచ్చేటువంటి సింహాసనం. ఏమండి, బాప్తిసం పొందుడు ద్వారా రక్షణ తొలిమెట్టు ఎక్కాను నేను. మరి ఆ తుదిమెట్టు ఎక్కాలి, నాకు ఇచ్చే రక్షణ నేను పొందాలి. భవిష్యత్తులో నాకు ఇవ్వబోతే రక్షణ త్రికాలంలో ఉంది. రక్షణ పొందాను, అనుదినము పొందుచున్నాను, భవిష్యత్తులో పొందబోతున్నాను. అర్థమైందండి. నాకు ఇవ్వబోతున్న బహుమానం నేను పొందుకుంటేనే ఈ రక్షణ గొప్పతనాన్ని కలిగి ఉన్నట్టు, లేకపోతే దానివల్ల నాకు ప్రయోజనం ఉండదు. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నాలో జరగవలసింది ఏమిటంటే క్రొత్త మనస్సు రావాలి, క్రొత్త జీవితం రావాలి, లోకానికి నేను వేరు కనబడాలి, దేవుడిచ్చిన ఆధిక్యతలు కలిగి జీవించాలి, రక్షణ ద్వారా కలిగిన ఆనందాన్ని నేను అనుభవించాలి. అర్థమైందండి. 4వ కీర్తన 7వ చరణంలో చెప్తాడు అన్నమాట. చదవండి ఒకసారి. 4వ కీర్తన 7వ చరణంలో, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము ఎవరి హృదయంలో? మన హృదయంలో, భక్తుని హృదయంలో పుట్టించాడట. ధాన్య ద్రాక్షరసం విస్తరిస్తే సంతోషం ఉంటుందా ఉండదా? ఏమండి, ఈ లోకంలో మనకి డబ్బు, ఐశ్వర్యం, కోట్లు అన్నీ పెరుగుతుంటే మనకి ఎంత ఆనందం ఉంటుంది. కానీ వాటికంటే, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం, అది రక్షణ ద్వారా కలిగింది సంతోషం. అండ్ శాపము నుంచి విమోచింపబడ్డాం. నాకు దేవుడు ఉన్నాడని ధైర్యం నాకు ఉంది. ఆయన నా దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు, నాతో నడిచే దేవుడు, నన్ను నడిపించే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నా స్థితి ఎరిగి నన్ను కాపాడే దేవుడు. అర్థమైందండి. ఇలాగున్న మనకు రక్షణ ద్వారా కలిగిన ఈ ఆధిక్యతను మనం పొందుకుని వారమైతే ఈ సంతోషం ఎవరు దొంగిలించలేరు. అర్థమైందండి.
అయితే మనకు కలిగిన ఈ రక్షణానందాన్ని అప్పుడప్పుడు కొన్నిసార్లు సాతాను యొక్క శోధనలు బట్టి మనం బలహీనపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. అయితే దేవుని సహాయం మనం పొందుకున్నప్పుడు మళ్ళా తిరిగి రక్షణానందం ఎల్లప్పుడూ కలిగిండే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో మనకంటూ దేవుడు కలుగజేసిన ఈ ప్రత్యేకతను మనం కలిగి ఉండటానికి ఇక్కడ ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమన్నంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. అంటే పై వేషధారణలో కాదు మార్పు నాకు రావలసింది, అంతరంగములో మార్పు కలిగితే అది పై రూపాన్ని కూడా మారుస్తుంది. అంతరంగములో అలవాట్లు మారాలి, ఆలోచనలు మారాలి, ఉద్దేశాలు మారాలి. పౌలు భక్తుడు అంటారు, మీరు ఆలోచనలో కూడా పాపం చేయొద్దు అన్నాడు. ఆలోచనలో కూడా మీరు పాపం చేయొద్దు. 13వ అధ్యాయం 14వ వచనం చూడండి, రోమా పత్రిక. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టు శరీర విషయమై, అంటే ఆలోచనలు కూడా నువ్వు పవిత్రంగా ఉండాలి. మనం అర్థమైందండి. ఆలోచనలు ఎవరికైనా తెలుస్తాయని ఆలోచనలు పైకి ఇలా చూస్తూ ఉంటాడు, మంచి మాస్టర్ గారు అని అనొచ్చు, కానీ నా ఆలోచనలు ఎలా ఉంటుంటాయో దాన్ని చూసేవాడు దేవుడు. తలంపులు మీకు తెలుస్తాయా? ఒకరి తలంపులకు ఒకరు తెలియదు, ఆ తలంపులు ఎరిగేవాడు దేవుడు. తలంపుల్లోనూ ఆలోచనలోనూ మనం ఎప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండగలిగితేనే మన అంతరంగము రూపాంతరం చెందుతుంది, మన అంతరంగంలో మార్పు కనబడుతుంది. అర్థమైందండి. దేవుడు పరిశీలించినప్పుడు ఏ దోషము కనబడకూడదట. దావీదు పరిశీలించినప్పుడు దోషము కనబడలేదంటాడు 17వ కీర్తనలో. ఎప్పుడు పరిశీలించాడు తెలుసా అండి? దావీదు పడుకున్నప్పుడు. 17వ కీర్తన చూడండి, 17వ కీర్తన 3వ చరణం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన. ఎప్పుడు పరిశీలించాడట? ఎప్పుడు పరిశోధించాడు? రాత్రివేళ అంటాడు. మనం పడుకున్నప్పుడు మనకు ఏయో తలంపులు వచ్చాయనుకోండి, అందులో కూడా దోషము లేదట, దురాలోచన లేదట, ఏ దురాలోచన లేదు. అంటే తలంపులు ఆలోచన ఎంత పవిత్రంగా ఉన్నాయో భక్తునికి. మన తలంపులు మన ఉద్దేశాలు పవిత్రంగా ఉంచుకోవాలి, మన ఆలోచనలు పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం అనే ఆనందం మనం కలిగి ఉండగలుగుతాం. ఆలోచనలు పాడు చేస్తాడు సైతాను, తలంపులు పాడు చేస్తాడు, మన అభిప్రాయాలు పాడు చేస్తాడు. అర్థమైందండి. అందుకనే మన ఆలోచనలను మన అభిప్రాయాలను పాడు కానియకుండా దేవుని ఆలోచన కొరకు కనిపెట్టేవారుగా మనం ఉండాలి. దేవుని ఆలోచనను మనం అడగటం నేర్చుకోవాలి. మన ప్రార్థన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని వెతుకున్నట్లు, దేవాన్ని ఆలోచన చొప్పున నడిపించు, పవిత్రమైన తలంపు నాకు దయచేయి, నా తలంపులు నా ఆలోచనలు నీకు అంగీకారముగా ఉండేటట్లు నాకు సహాయం వచ్చేయి. ఎందుకంటే ఇది భక్తుల ప్రార్థన. మీరు ఈ మాటలు చూడొచ్చు, దయచేసి చూడండి. 19వ కీర్తన 14వ చరణం అంటాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును. ఎవరి దృష్టికి నోటి మాటలు అంగీకారంగా ఉండాలి చెప్పండి? మరి ఎన్ని మాటలు మాట్లాడేస్తామో, అందులో ఎన్ని మంచి ఉన్నాయో ఎన్ని చెడ్డ ఉన్నాయో అన్నీ దేవుని దృష్టికి అంగీకారమా? మరి అందులో ఎన్ని నష్టం కలిగించున్నాయి, ఎన్ని తీర్పులోకి వెళుతున్నాయి? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఉదయం మొదలుకొని సాయంత్రం పడగది చేరే వరకు అప్పుడే కదా నోరు మౌనంగా ఉంటుంది. ఎన్ని మాట్లాడవు, అందులో దేవునికి స్తుతించినవన్నీ, దేవునికి విరోధంగా మాట్లాడినవన్నీ, అందులో జగడమాడినవన్నీ, కొండెములన్నీ, అపవిత్రమైన మాటలన్నీ, బూతులన్నీ, ఏమండి ఇంకా రకరకాలు ఉంటాయి కదా, వెటకారం చేసే మాటలన్నీ, అందులో స్తుతించే మాటలన్నీ, దేవుని సువార్తకు సంబంధించిన మాటలన్నీ, ఇతరులకు ఆశీర్వాదకరంగా పలికిన మాటలన్నీ, సమాధానం కలిగించిన మాటలన్నీ ఎప్పుడైనా ఆలోచిస్తే ఎక్కువ మనం ఏ మాటలు కనబడుతుందో చెప్పండి? దేవునికి కొంచెం ఆయాసం కలిగించే మాటలే కనబడవచ్చు. ఇతరులను గురించి చెడుగా మాట్లాడినవో, కొండెములు చెప్పినవో, ఇతరులకు తీర్పు తీర్చినవో, ఏమండి చెడ్డగా మాట్లాడినవో, అందులో తక్కువే కనబడతాయేమో దేవునికి సంబంధించినవి. సువార్తని, దేవుని గురించి సంభాషించిందని, దేవుని వాక్యాన్ని ధ్యానించిందని, మాట్లాడిందని. కాబట్టి దావీదు అంటున్నాడు, అయ్యా నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి. అంటే ఎప్పుడైనా మనము ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి.
మన దేవునితో ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకునే అనుభవం రావాలి. ప్రభువా, నేను నిన్ను మాట్లాడుతున్నాను కదా, ఈ మాటలు నీ దృష్టికి ఎలా ఉన్నాయి? ఏదైనా తప్పు ఉంటే నా నోటిని కడుగయ్యా. ఎందుకంటే రక్షణ పొందాక ఈ నాలుకకు శక్తినిచ్చావు, ఈ నాలుకకు ఆశీర్వాదం ఇచ్చావు. ఈ నాలుక ఆశీర్వాదం పలికే పలకాలి తప్ప ఎవరికి శాపము రానివ్వకూడదు, ఎవరిని కూడా అవమానించనివ్వకూడదు. కనుక ఈ నాలుకను మీరు కడగండి నాయన, ఈ నాలుకను శుద్ధి చేయండి అని మనం తప్పనిసరిగా ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి. నాలుక ద్వారా కలిగేటువంటి మాటలు బట్టే నీ భక్తి ఆధారం అవుతుంది. జాగ్రత్త, నీ భక్తి శక్తి అనేది నిలబడుతుంది. నాలుక ఎప్పుడు కూడా చెడు మాటలు అపవిత్రమైన పలికినప్పుడు ఆ నాలుకకు పరిశుద్ధత ఎలా కలుగుతుంది, శక్తి ఎలాగొస్తుంది? అర్థమైందండి. నాలుక పవిత్రమై ఉన్నప్పుడు, నాలుక నుంచి కలిగే మాటలు సమాధానకరమైనప్పుడు ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. అదే నాలుకను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చినప్పుడు నీలో దైవుని కార్యం నీ ద్వారా జరుగుతుంది. మన నాలుకే పాడైపోయింది అనుకోండి, ఇంక ఈ నాలుగుతో నువ్వేం చెప్తే ప్రయోజనం ఏముంది? అందుకని దావీదు అడుగుతున్నాడు, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారం కావాలి. ఈ ప్రార్థన మనం చేయాలండి. ప్రభా, నా నోటి మాటలన్నీ దృష్టికి అంగీకారం ఉండేట్లు సహాయం చేయి. ఎక్కడ నోటి మాటలు తప్పిపోకున్నట్లు సహాయం దయచేయి. నీ ఆజ్ఞలు గైకొనుటలో నన్ను క్రమపరిచినట్లు నా నోటి మాటల విషయంలో కూడా సహాయం చేయి. ఇది భక్తుల ప్రార్థన. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలుగా మన జీవితంలో మారు మనసు పొందిన అనుభవం కలిగిన మనము మనస్సు మారి అనుభవం కూడా రావాలి. మారు మనసు పొందటం వేరు, మన మనస్సు మారటం వేరు. అర్థమైందండి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము, మనస్సు మారాలి. అర్థమైందండి. మన మనస్సు మారటం అనే అనుభవం వేరు, మారు మనస్సు పొందటం అనే అనుభవం వేరు. ఈ మనస్సు మారటం అనేది మనలో నిరంతరము జరుగుతూ ఉండగా మన అంతరంగ పురుషుడు దేవుని స్వారూప్యములోనికి రావటం మొదలవుతుంది. మన అంతరంగ పురుషుని యొక్క స్వారూప్యము, మన అంతరంగ పురుషుని స్వభావము దేవుని స్వభావంలోనికి వెళుతుంది. అందుకని పేతురు భక్తుడు స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాట ప్రకటిస్తాడు, మీ అంతరంగపు అలంకారం మీకు ఎలా ఉండాలో చెప్పాడు. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము ఏమండి 3వ వచనం 4వ వచనం చదువుతాను. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ పంతరంగ స్వభావము, హృదయ పంతరంగ స్వభావాన్ని అలంకారంగా ఆలోచించమన్నాడు. ఎప్పుడైనా మనం అనుకుంటామా? మన అలంకారం దేని మీద పెట్టుకుంటాం? బాహ్యపు దేహం, అదే కదా. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, ఇంకేమన్నాడు? వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా, అంటే తగుమాత్రపు వస్తువులనే మనం ధరించుకుని సామాన్యం ఉండగలిగేటట్లు ఉంటే మంచిది. అతిగా మనం చేసాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? అలంకారం ఇతరులకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమంటే మనకు కూడా చాలా బాధాకరంగా కనపడుతుంది. వేసుకుంటాం కానీ అతిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ అలంకారం మీద మనసు పెట్టవద్దు అన్నాడు. అంతరంగపు అలంకారం మనసు పెట్టమన్నాడు. కానీ వాస్తవానికి ఆయన చెప్పిన మాట మనలో నెరవేరాలంటే ఆ కార్యం ఎలా జరగాలి? అంటే పైకి అనేస్తే అయిపోతుందా? అంటే బంగారు నగలు పెట్టుకోవాల్సిన లేదు, మంచి వస్తువులు ధరించవద్దు, సామాన్యంగా ఉంటుంది అంటే అయిపోతుందా? కానీ మనసులో తీసేయాలి కదా. మనం పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ పై అలంకరణలు మనకు వద్దా అంటాం. కానీ ఎవరైనా కట్టుకొస్తే, ఉదాహరణకు మంచి నగలేసి వచ్చిన అనుకోండి, ఎక్కడ కొన్నారు వదిన అడిగితే, అంటే దాని మీద మనకి ఏమున్నట్లు? మనసు, అంటే మనసులో దాన్ని తీసేయలేదు. ఎక్కడ తీసేసాం? బయట నుంచి తీసేసాం. ఎందుకు తీసేసాం? పాస్టర్ గారు చెప్పారు కాబట్టి. దేహం నుంచి కొన్ని తీసేసాం, ఖరీదైన వస్త్రాలు తీసేసాం. ఎవరైనా ఖరీదైన కొనుక్కొస్తే, ఒకప్పుడు నాకు ఉండేది, ఎక్కడ కొన్నావు అని అక్కడ అడిగామనుకోండి, అంటే ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదంటే మనసులో ఏమవుతుంది అది? అందుకని ముందు బయటని తీసేయద్దు, లోన్ నుంచి తీసేయి. లోన ఉన్నట్టు ఆ ఆలోచన తీసేయి, దాని మీద మనసు తీసేయి. అప్పుడు అలంకారం అనేది నీకు అర్థమవుతుంది. ప్రార్థన ద్వారా నీకు వచ్చే అలంకారం, ఎటువంటి అలంకారములు ఉన్నాయో తెలుసండి. సాధువైనట్టు మృదువైనట్టు అన్నాడు కదా. ఇప్పుడు ఉదాహరణకు మనము కొన్ని అలంకారాలు ధరిస్తాం. స్త్రీలు మెడలో కానీ గొలుసులని ఇవన్నీ ధరిస్తారు. అయ్యే వాక్య ప్రకారంగా ధరించవలసిన అలంకారాలు చెప్పాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి ఒక మాట.
మీకు అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. 3వ అధ్యాయం 3వ వచనం, దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ఏం ధరించాలట? దయ సత్యం. అంటే మనం మాట్లాడినప్పుడు, మనం ఏది చెప్పినా ఏం చేసినా మన మాటలో సత్యం ఉండాలి, దయ ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క నోటి మాటకు వారు ఆశ్చర్యపడరు, వారి నోట దయగలిగిన మాటకు. యేసు ప్రభు నోట ఏ మాట వచ్చిందట? దయ. దయగలిగిన మాట చూసి ఆశ్చర్యపోయారంటారు. లోకాసు వార్తలు ఆ మాట కనబడుతుంది, మీకు తెలిసే ఉండొచ్చు. లోకాసు వార్తలు చెప్తారు, ఆయన నోట నుండి వచ్చు దయగల మాటకు ఆశ్చర్యపడి అన్నారు. మరి మన నోటి నుంచి వచ్చే మాటకు ఎవరైనా ఆశ్చర్యపడుతున్నారంటే వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, అమ్మో ఎలా మాట్లాడిందో, ఇది ఆశ్చర్యం. కానీ ఈ ఆశ్చర్యం కాదు. ఏ ఆశ్చర్యము? మానవులు మామూలుగా మాట్లాడే మాట మాట్లాడలేదు, ఆయన దయగలిగిన మాట మాట్లాడు. చూడండి లోకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం, అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు అడా. అంటే ఆయనలా ఎవరో ఎప్పుడు మాట్లాడలేదు. బోధ చెప్తేనేమో అధికారం గలవానిగా చెప్తున్నాడు, మాట్లాడుతుంటే జాలిగా దయగా మాట్లాడుతున్నాడు. ఆయన కళ్ళల్లో చూస్తే అనేకులు కన్నీరు వచ్చేస్తుంది. యేసయ్య జాలి గల కన్నులు చూచి, ప్రేమను చూచి. మరి ఈరోజు యేసు రక్తంలో కడగబడ్డ మనలో మనం సాధించవలసింది దయను సత్యమును కంఠభూషణంగా, అంటే అందరికి కనబడేటట్లు ధరిస్తాం కదా మనం. మన నోటి మాట అందరికి తెలిసే రీతిగా దయగలిగిన మాటలు ఉండాలి. ఆమె నోటి మాటలు చూస్తేనే ఒక రకమైన ప్రేమ పుడుతుందండి. అనేటి దయగలిగిన మాటలు మనలోనికి కనబడితే నువ్వు యేసు ప్రభువుని నమ్మమని చెప్పవసరం లేదు. నీ నోటిలోంచి వచ్చే మాటే యేసుని దగ్గర తీసుకొస్తుంది, ఆయన సన్నిధికి నడిపిస్తుంది. మన ప్రవర్తనతో, మన నడవడితో వారు దేవుని దగ్గరికి నడిపించేటువంటి ఒక పత్రికగా మనం మారాలి తప్ప ఏదో రండి రండి అని చెప్పవలసిన పని మనకు లేదు. అర్థమైందండి? మన ప్రవర్తనతో చూడండి, పౌలు శీలలు శ్రమలో ఉన్నారు, కానీ వాళ్ళు శ్రమ పడటం లేదు, చప్పట్లు కొట్టు పాటలు పాడుకుంటున్నారు. ఎక్కడ? జైల్లోని. ఆ సమయంలో వాళ్ళు బాధపడుతూ ప్రార్థన చేసుకోవాలి, కానీ ఆ శ్రమలో వాళ్ళు దేవునికి స్తుతి చెల్లిస్తుంటే జైలు అధికారి రక్షణ పొందుటకు నేనేం చేయాలంటున్నాడు. ఎలా పుట్టింది దీనికి ప్రశ్న? వాళ్ళ ప్రవర్తన. వాళ్ళు బాధలో ఉండి, వేదనలో ఉండి ఏడుస్తూ ఉన్నట్టు ఉండాలి, ఏడవట్లేదు. స్తుతులు చెల్లిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని నామమును బట్టి కలిగినది మాకు ఇది బాధ కాదని. ఆ జైలు అధికారి చూసి ఆశ్చర్యపోయాడు. అంటే వీళ్ళున్న గొప్పతనాన్ని చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. ఇది ఎలాగొచ్చింది వీళ్ళకంటే ఆ రక్షణ బట్టే కదా వచ్చింది. అది నాకు కావాలి గనక ప్రశ్న ఇక్కడి నుంచి వెళ్ళింది, రక్షణ పొందుటకు నేనేం చేయాలయ్యా? ఈ ఆనందాన్ని పొందడం నేనేం చేయాలి? అది ఇన్నర్గా చెప్పుకోవాలంటే మీకు కలిగిన ఆనందం పొందాలని నేనేం చేయాలి అని వాళ్ళని అడిగినట్టుగా ఉంది ఆ ప్రశ్న. రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? మనల్ని చూసిన వాళ్ళు అలాగడగాలి, యేసుని నమ్మాలని నేనేం చేయాలి? మీలాంటి ఆనందం నాకు కావాలి, నేనేం చేయాలి? దేవుని సన్నిధికి రావాలని నేనేం చేయాలన్నప్పుడు మీరు చెప్పదు, ఏమి చేయొద్దమ్మా, యేసు నీ కొరకు మరణించాలని మాటను నమ్మితే, పాపము నుంచి నిన్ను విడిపించడానికి ఆయనే శిలువలో మరణించి తిరిగేసి నమ్మితే ఆయన నీకు రక్షణ ఇస్తాడు. అది ఉచితంగా ఇచ్చే రక్షణ తప్ప నువ్వేమీ చెల్లించవసరం లేదు అని మనం చెప్పవచ్చు. మరి అవతల వాళ్ళ నుంచి ప్రశ్న పుట్టాలంటే యువతల వాళ్ళ నుంచి ఏముండాలి? వారిని ఆకర్షించగలిగే దైవ ప్రవర్తన ఉండాలి. మన ప్రవర్తన లోకానుసారంగా ఉందనుకోండి, మన ప్రవర్తన లోకంలో ఉన్నట్లే కనబడుతుంది అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఆ ప్రశ్న అడగరు కదా. కాబట్టి ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆధిక్యతను, ఘనతను మనకు కలిగి ఉండటం, మన మనస్సు మారుట అనేది చాలా ప్రాముఖ్యం. మన అంతరంగ పురుషులలోనికి ఆ ప్రవర్తన రావాలి, ఆలోచన రావాలి. ఆ పురుషుడు ఏమండి దేవుని పోలికలోనికి రావాలి. ఈ బాహ్యపు పోలిక అంటే భక్తి చేయుటలో, పరిశుద్ధతను ప్రేమించటంలో, ప్రార్థనలు ఎదిగేటప్పుడు మనకు తెలియకుండానే ఈ బాహ్యపు సౌందర్యం మీద మనసు చచ్చిపోతుందన్నమాట. వెగటు గల్గే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుండాగా, వెగటు గల్గే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో
వెగటుగలిగే ఆశ కలిగిన ఒకప్పుడు ఈ లోకమే బాగుందనుకుని కన్నులకు ఇప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది దేవుని సన్నిధి, దేవుని వాక్యం, దేవుని పాదాలు, ఏమంటే దేవుని గూర్చిన సంభాషణ, దేవునితో తలంపులు కలిగి ఆలోచించే ఆలోచన, దైవభక్తుల మధ్య కలిగి ఉండే సహవాసం, ఇవి నన్ను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఏమంటే రకరకాల కోరికలు, నేత్రాశలు, శరీరాశలు, జీవపడంబాలు, ఏమండి అపహాసకులు కూర్చుండే చోట కూర్చుని ఆనందించటాలు, త్రాగుబోతులు, విందులు, వినోదాలు, ఏమంటే సరసోక్తులు, పోకిరి మాటలు, వెటకారములు, ఇవన్నీ నాకేదో ఆనందాన్ని కలిగించినట్లు ఉండేవి. ఇప్పుడు అవన్నీ అస్సలు మనసుకు నచ్చట్లేదు. ఎలా కలిగింది బాబు ఇది? ఎవరు చెప్పారు? నీకు ఎవరూ చెప్పలేదండి. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తుండగా అంతరంగములో కలిగిన మార్పు, ప్రభు సన్నిధిని ఆయన వాక్యము ధ్యానిస్తుండగా ఆ వాక్యము నాలో కలిగించిన కార్యసిద్ధి, ప్రభు తలంపుల గురించి ఆలోచిస్తుండగా ఆ తలంపులు నన్ను మార్చినటువంటి విధానము అంతరంగాన్ని మెరుగుపరుస్తుందన్న. ఎప్పుడైతే నేను వాక్యము ధ్యానిస్తున్నానో నా మనసు మారుతుంది. ఎప్పుడైతే ఏకాంతంగా నేను ప్రార్థన చేస్తున్నానో ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఏకాంతంగా దేవుని పాదముల కన్నీరు కారుస్తున్నానో పరిశుద్ధాత్మ శక్తి నా మీదకు వస్తుంది. ఎప్పుడైతే ఆ శక్తిని పొందుకున్నానో నా అంతరంగము బలపడుతుంది, రూపం మారుతుంది. ఆ విధముగా నా అంతరంగములో ఈ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు ఈ బాహ్య దేహానికి ఇంతవరకు అవసరమైన సుఖాలు, భోగాలు, ఆనందాలన్నీ నా మనసుకు నచ్చకుండా అయిపోతుంది అన్నమాట. ఎవరో చెప్పితే నేను మారలేదండి, ఆ పరమాత్ముడు నాలో కలిగించిన కార్యమును బట్టి మార్పు వచ్చింది. అర్థమైంది? యేసును నమ్మమని ఎక్కడో విన్నావు నిజమే, అంగీకరించడానికి సువార్త విన్నా నిజమే, కానీ మనస్సు మారి రూపాంతరం చెందడానికి యేసయ్య బడిలో జరిగేటువంటి కార్యం, యేసయ్య బడిలో మనం నేర్చుకునే పాఠాలు. అందుకనే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను మాని దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేయి. ఇది నీ భక్తి నాయన, నీకు నువ్వే సాధకం చేయి. నువ్వు సాధకం చేస్తే నువ్వు పొందబోయే బహుమానాన్ని ఎవరు ఆహరించలేరు. నువ్వు పొందిన రక్షణ యొక్క గురి ఏమిటంటే నిత్యత్వంలో సింహాసనం మీద కూర్చుని దేవుడిచ్చే ఆ బహుమానం పొందటానికి. ఇది నీ సొంతం కావాలని కలిగి ఉండవలసిన ఆత్మీయ ఆధిక్యత కొరకు నువ్వు స్వార్థంగా, అంటే ఏంటి, ఆత్మీయ సంపదకర కలిగి ఉండవలసిన స్వార్థం నీకు ఉండాలి. నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి, రక్షణతో ఆధిక్యను కలిగి ఉండాలి. అందుకొరకు దేవుని ప్రతి దినము నువ్వు ఆరాధిస్తూ ఆనందిస్తూ దావీదు భక్తుల వలె దినమెల్లా స్తుతిస్తూ దేవుని కార్యాలు సాగిపోతున్నప్పుడు ఈ లోకానికి నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివై, ఈ లోకానికి నువ్వు అవసరమైన వ్యక్తివై, ఈ లోకాన్ని నడిపించే దేవుని యొద్దకు నడిపించే వ్యక్తివై నీవు ఆ ఆశీర్వాదం పొందుకుంటావు. అర్థమైందంటే నీకు ఒక తలాంతుని ఇస్తాడు, నీకు ఒక వరాన్ని ఇస్తాడు, నీ ద్వారా అనేకలను దేవుని సన్నిధికి నడిపిస్తాడు. లోకము నుంచి ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండటం వేరు, దేవుని సన్నిధికి అనేక నడిపించడానికి దేవుని చేత ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండటం వేరు. అర్థమైందండి? లోకం నుంచి ప్రత్యేకింపబడ్డాను ఎలాగా? రక్షణ ద్వారా. కానీ దేవుని వరము పొందుకొని దేవుని కార్యాల కొరకు నేను ప్రత్యేకింపబడాలి. దేవుని సన్నిధిలో నేను ఆ విధమైన అనుభవం పొందాలి. ఏమండి, ఎంతోమంది ఉన్నారండి. దేవుడు ఎవరిని పిలిచి తెలిసిన మోషేతో చెప్పాడు, నూను కుమారుని యెహోషువ అని పిలు అన్నాడు. ఎంతమందిని ఎందుకు వదిలేశాడు? నూను కుమారుడు యెహోషువ మోషేని వెంబడించడంలో ఒక నమ్మకస్తునిగా, దేవుని మాటను గైకొంటలో ఒక నమ్మకస్తునిగా, పరిశుద్ధాత్మను పొందుకున్న వానిగా కనబడుతున్నాడు. ఇతడు నీ తర్వాత నాయకుడు అవుతాడు. యెహోషువని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏమిటి? ఏంటి అంతమంది అన్నదమ్ములు ఉన్నా సరే దావీదును గొర్రెల దొడ్లోంచి పిలిపించడానికి కారణం ఏమిటి? దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు, కానీ దావీదును కోరుకుంటున్నాడు ఆయన. దావీదు యొక్క హృదయం దేవునితో బాల్యం నుంచే పెనవేసుకుంది. మరి దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి. దేవుడు కోరుకొని ఒక పని అప్పగించే వ్యక్తిగా మనం ఉండాలి. రక్షణ పొందాము, గుడికి వెళ్తున్నాం, వస్తున్నామని సాదా సీదాగా ఆలోచించి సామాన్య బ్రతుకుంటే క్రైస్తవ్యంలో అది గొప్పతనం అవదండి మనకు. నేను ఒక ప్రత్యేకింపైన రోషం కలిగిన వ్యక్తి కావాలి, క్రీస్తు కొరకు రోషంగా బ్రతకాలి, దేవుని కార్యాలు చేయకపోతే బ్రతికుండడం ఎందుకు అనేటువంటి భక్తి సాధన మనకు వస్తే ఈ అంతరంగపు మార్పు లోకం చూస్తుంది. దైవ బోధలు విన్నామంటే అర్థం ఏమిటి? అది మన జీవితంలో కార్యసిద్ధి చేయాలి. నిన్నటి వల్ల ఈరోజు ఉండొద్దు, ఈరోజు వల్ల రేపు ఉండొద్దు. దినదినము మార్పు పొందుతూ ఉండేదే క్రైస్తవ్యం.
దినదినము నూతన పరుస్తుండేదే క్రైస్తవ్యం. దినదినము రక్షణార్థమైన మారు మనసు పొందుతుండేదే క్రైస్తవ్యం. అట్టి క్రైస్తవ జీవితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు నీలో నాలో చూస్తున్న ప్రత్యేకతను దేవుడు చూచి ప్రక్కకు తీస్తాడు. తీసి తన హస్తాన్ని నుంచి వరాలు అనుగ్రహించి అనేకులకు మాదిరిగా నిన్ను పెడతాడు. ఈరోజు మన జీవితంలో ఈ అనుబంధం రావాలండి, అనుభవం రావాలి, రూపాంతరం పొందాలి. మనం ఎప్పుడు బ్రతికినట్టే బ్రతికి ఎప్పుడు ఉన్నట్లే ఉండటం వల్ల ప్రయోజనం ఉంది. పోయిన కూటాలకి ఇలాగే ఉన్నాం ఏమండి, మళ్ళీ ఈ కూటాలకు అలాగే ఉన్నాం. ఏం మారిందంటే బట్టలు మారా, కొత్త బట్టలు వేసుకుని ఉంటాం. అండ్ ప్రార్థన జీవితం మారిందా? దేవుని సన్నిధిలో సువార్త చెప్పి ఆత్మను రక్షించగల అనుభవంలోకి వచ్చావా? మోకాళ్ళ ప్రార్థన పెరిగిందా? దేవునితో ఏకాంతంగా మాట్లాడగలిగిన అనుభవాలు, సాక్ష్యాలు పొందావా? నీ ద్వారా ఎవరైనా దేవుని సన్నిధి రాగలిగిన సాక్ష్యాలు చూడగలిగావా? దేవుని యొద్ద నుండి ఏమైనా ఆత్మ సంబంధం వరాన్ని పొందుకున్నావా? అది ఈరోజు సాక్ష్యం చెప్పు. అయ్యా, పోయిన సంవత్సరం సభల ద్వారా నేను నేర్చుకున్న సాధనం ఇది, ఇప్పుడు నా జీవితంలో ఈ సంవత్సరంలో నేను భక్తి పొందిన సాధన ద్వారా ఇదిగో ఈ క్రొత్త అనుభవాన్ని పొందుకున్నంటే లోకము కాదు, ఇక్కడున్న పిల్లలందరూ నిన్ను మాదిరిగా పెట్టుకోవడం మొదలవుతుంది. చాలామందికి నువ్వు మాదిరి అయినప్పుడు ఆశీర్వాదం అనేది నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోయి ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, రోగాల్లో వస్తే స్వస్థపడ ప్రార్థన చేయడం, నాకు కలిగిన కానుక ఇవ్వటం కాదు. నేను మారాలి, క్రీస్తులా మారాలి, క్రీస్తు ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతను అనుభవించాలి, లోకంలో నేను అవన్నీ ప్రకటించాలి, లోకాన్ని దేవుని వైపుకు త్రిప్పేటట్లుగా నేను సాధనంగా వాడబడాలి. నేను దేవుని చేతి సాధనం అవ్వాలి తప్ప సామాన్యంగా మిగిలిపోకూడదు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన చదువు, మన టాలెంట్లు, తలాంతులు ఏం అడగలేదు. ఎవరిని పిలిచాడు? మొట్టమొదట చేపలు పట్టే జాలన్ని పిలిచాడు. ఏమంటే పౌలు భక్తుడు అంటే కాస్త విద్యలో ప్రావీణ్యుడు, తెలివితేటలు, భక్తి, సాధన ఉంది. ఏంటంటే ఆయన బెన్యామీను గోత్రీకుడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, దేవుని కూర్చిన ధర్మశాస్త్రం అన్ని విషయాలు యెహోవా దేవుడే అని ప్రకటిస్తున్నవాడు. యేసుక్రీస్తు ఎవరో తెలియదు. భక్తి జీవితం, నిష్ట కలిగిన వాడు, అన్నీ ఉన్నాయి. అంటే కానీ ఈ పేతురు యోహాను ఉన్నారు చూసారు, పేతురుని ఎక్కడ పిలిచాడు? చేపలు పడుతున్న వాళ్ళని పిలిచి మిమ్మల్ని మనుషులు పట్టే జాలలను చేస్తానన్నాడు. అట్లాంటి పేతురు ఏమయ్యాడంటే దేవుని ప్రత్యక్షతలతో ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందేశాడు. ఒక్క ప్రసంగం చేశాడంటే, ఒక ప్రసంగానికే ఏమండి ఏమీ నోటి మాట రాని పేతురు, మామూలు చేపలు పట్టుకునేటువంటి ఆ జాలరి ఏమండి దేవుడు అభిషేకించినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసండి? మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలి? ఎంత గొప్ప శక్తి వచ్చింది, ఎంత ధైర్యం వచ్చింది. పేతురు ఏమండి దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. పేతురికే దేవుడు ఏమిచ్చాడు? తాళపు చెవులు ఇచ్చాడు. మరి మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించండి, 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అందులో 3 ప్రత్యేకించుకునేవాడు ఎప్పుడు? యాకోబు, యోహాను, పేతురు. పేతురు యోహానులో వీళ్ళిద్దరి జీవితాలు మనం గమనిస్తే, పేతురు యేసుని వెంబడించాడు, యోహాను యేసుని వెంబడించాడు. కానీ పేతురేమో దూరం నుంచి వెంబడించేవాడు. వెంబడించడం మానలేదు, కానీ యోహాను రొమ్ము నానుకుని అంటే వెంబడించేవాడు. అంటే దేవుని ఉద్దేశాలు ఎరిగి నడిచేవాడు యోహాను. ఆ రొమ్మును ఆనుకోవటం హృదయ తలంపులు ఎరిగినవాడు. ఏమంటే అంత దగ్గరగా యోహాను యేసును వెంబడించాడు కనుకనే ప్రకటన గ్రంథ ప్రత్యక్షలు యోహానుకు బయలుపరిచాడు. యేసు రెండోసారి రాబోతున్న రాకడ గురించి సత్యాన్ని ఎవరు బయలుపరిచాడు? యోహానుకి. ఈరోజు నీవు నేను కూడా దేవుని ఉద్దేశాలు ఎరిగి వెంబడించేటువంటి ఒక యోహానులాగా మారితే ఎన్ని ఆశీర్వాదాలు మనకు వస్తాయో, ఎన్ని ఆశీర్వాదాలను మన లోకానికి అందించగలిగే వారు ఉంటాము. అలాగూ మన జీవితం ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలనే రోషము, ఆ తలంపు, ఆ ఉద్దేశం కలిగి ఉంటేనే ఈ సభలు మనకు ఆశీర్వాదం. డబ్బులు ఖర్చు పెడుతున్నారు పాస్టర్ గారు, సమయం ఖర్చు పెడుతున్నారు, పొద్దు నుంచి ఇక్కడికి వచ్చి అలిసిపోయి పాపం ఈ సభల్లో ఏదో ఎలాగోలా వాక్యం అని చెప్పేసి అలా ఊగి ఇలా ఊగి కళ్ళు మారి ఇల్లు మారి చాలా బాధపడుతున్నాం. మంచిది, ఈ భారం అంతా మంచిదే, కానీ వెళ్ళేటప్పుడు ఒక తీర్మానంతో వెళ్తున్నావా? నేను మునుపట్లాగా బ్రతకూడదు, నా కోసం, నా భక్తి కోసం, మా దైవజనుల ద్వారా దేవుడు మాకు ఇస్తున్న ఆశీర్వాదాన్ని నేను కలిగి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారాలి, నూతన పరచబడిన వ్యక్తిగా మారాలి, నాలో రూపాంతరము రావాలి, నాలో భక్తుడు కనబడాలి, దేవుని శక్తి అనుభవించి అనుగుణం కావాలి, పరిశుద్ధాత్మ వరాలు నేను పొందాలి,
అలాగా నేను సంఘానికి ఒక సాధనంగా అంటే ఒక పరిచారకునిగా పరిచర్య చేసే పరిచారకురాలుగా ప్రత్యేకమైన వ్యక్తిగా ఏమంటే దైవజనునికి ఒక తలలో నాలుగుగా నేను ఉండాలి అనేటువంటి ఆలోచన నీకున్నట్లయితే దేవుణ్ణి ప్రార్థన అంగీకరిస్తూ ఉంటాను. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, ఆ పరీక్షలు నెగ్గినప్పుడు నీకు దేవుడి కృప తోడుగా ఉన్న ఆశీర్వాదం నీకు ఇస్తారు. ఏదో వచ్చాము, విన్నా, వెళ్ళిపోయాం, బాగా జరిగాయి అంటాం. రేపు పొద్దున్న మీరు ఏం చెప్తారు? ఆదివారం సాక్ష్యాలు సభలు బాగా జరిగాయి అన్నట్టు, బాగా జరిగాయండి అంటారు. బాగా జరిగాయి. ఏం జరిగాయి బాగా అంటే? ఏం జరిగాయి? టీ బాగా ఇచ్చారా? టయానికి నిద్ర రాకుండా? అండ్ పాస్టర్ గారు మంచిగా నవ్వించి చెప్పారా? బాగా జరగటం ఏంటో తెలుసా? ఒక్క ప్రసంగంలో ఒక్క మాట నీ జీవితాన్ని తాకేదై ఉండాలి. దేవుని కొరకు ఒక నూతన తీర్మానంతో ఇక్కడి నుంచి వెళితే ఆ సభ నాలో నూతన కార్యం కనుక అది బాగా జరిగింది. ఈ సభ ద్వారా ఒక 2-3 రక్షణ పొందితే దేవుని కార్యం జరిగింది. దేవుని కార్యం జరగకుండా మనకు మనమే సంతోషించుకుంటే అందులో ఏం బాగా జరిగింది? దేవుని కార్యం జరగాలి. పడిపోతున్న బ్రతుకు దేవుడు లేవనెత్తాడు, కూలిపోయిన జీవితాన్ని లేవనెత్తాడు. ఏమండి? అలాగే కొంతమంది దేవుని ఎరగని ప్రజలు వచ్చి నేను యేసుని ఎరిగానని చెప్పినప్పుడు పాస్టర్ గారి యొక్క శ్రమ ఫలిస్తుంది. ఇక్కడ మీరు చేసిన ప్రార్థన ఫలిస్తుంది. ఏ విషయంలో మార్పు మనలో రాలేనప్పుడు, ఏ కార్యం మనలో జరగలేనప్పుడు, దేవుని కార్యం అనుభవించలేనప్పుడు సభల్లో ఆనందం అయితే ఉందా కానీ వ్యక్తిగతంగా మనం ఏ ఆశీర్వాదాన్ని పొందలేని వారం అయిపోతాం. ప్రతి వ్యక్తి కూడా నేను ఆశీర్వాదం పొందాలి, ఏదో ఒక దేవుని కార్యం నేను వాడబడాలి, దేవుణ్ణి సన్నిధి అనుభవించాలి, అలా ఈ సభల్లో నేను దేవుణ్ణి రుచిని చూడాలి అనేటువంటి కోరికతో మనం కూర్చోవాలి. అలాంటి ఉద్దేశంతో కూర్చోవాలి. నేను ప్రత్యేకింపబడాలని. చూడండి, మనం కొత్త బట్టలు ధరిస్తే అందరిని అడుగుతాం, ఎలా ఉన్నాయి, బాగున్నాయా? అందరూ బాగున్నట్టు ఎంత పొంగిపోతాం మనం. ఎవరు పడుచుకోకపోతే నిరాశ అయిపోతుంటాం. అబ్బా ఇది ఎవరి దగ్గర లేదురా ఈ షర్టు, ఈ షూట్ చాలా బాగుంది అనగానే పొంగిపోతుంటాం. అట్లాగే మన అంతరంగపు వస్త్రం, మన అంతరంగపు జీవితం ఎవరైనా చూసినప్పుడు ఆశ్చర్యపడాలి. మునుపట్లా లేవురా నువ్వు, నీ ప్రక్కన నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏదో అగ్గి నిన్ను తాకినట్లుంది. ఇంతకుముందు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎదురొచ్చేస్తుండేది నాకు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నాలో మంట రగులుతుంది అంటే అర్థం తెలుసా? ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ నింపుతున్నాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే ఈ వ్యక్తిలో ఉన్న పాపాలు ఒప్పుకుంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ అగ్నిలో చేంజ్ చేస్తుంది, తాకుతుంది కనుక ఇతనిలోని లోపాలు దిద్దుకుని ఏడుస్తున్నాడు. ఏంట్రా నువ్వు ప్రార్థన చేస్తే నాకు ఏడుపు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తున్నాడు. ఎందుకంటే అవతల వ్యక్తి ప్రార్థన ఎవరితో చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ నడిపింపుతో చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన జీవితం నీకుంటే నీ ప్రకరణ వ్యక్తిని మారను చెప్పవసరం లేదు, నీ ప్రార్థనే మారుస్తుంది. ఇటువంటి ప్రత్యేకమైన జీవితం కోరుకోవాలి మనం. అట్లాంటి అనుభవంలోనికి మనం రావాలి. మన ప్రార్థనా కూటాలు అనుభవంగా మారాలి తప్ప నామకార్థంగా ఉండకూడదండి. నాకు అనుభవజ్ఞానం కావాలి, ప్రార్థన అనుభవజ్ఞానం కావాలి, దేవుని వాక్య అనుభవజ్ఞానం కావాలి, దేవుని సన్నిధి అనిపించడం నాకు జ్ఞానం కావాలి. ఇట్టి అనుభవంలోనికి నేను వెళితేనే అది నాలో సారం అనేది వెదజల్లుతుంది. అనుభవం లేనప్పుడు నాలో సారం ఏమొస్తుంది? ఇతరులకు ఏది మాదిరి అవుతుంది? నన్ను గురించి ఏం నేర్చుకుంటారు? నా ద్వారా నుంచి ఏం పొందుకుంటారు? నాలో ఏమీ పొందుకోలేని క్రైస్తవ జీవితం ఉంటే ఎవరికి ఉపయోగం? నాకు ఉపయోగం లేదు. నన్ను ఏర్పరచుకున్న దేవునికి ప్రయోజనం ఏమి? నేను ప్రయోజకుని కావాలి. మీరు కన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళి ప్రయోజకులు కాకపోతే మీరు బాధపడతారా? బాధపడతారు. ప్రతి సంవత్సరం ఫెయిల్ అయిపోతున్నారు. ఏమండి? ఎన్ని డబ్బులు ఇచ్చి చదివించినా, సోషల్ మాస్టర్ పెట్టినా ఆడు ఫెయిల్ అయిపోవడమే. ఏమంటాడు? ప్రయోజకులు అవుతారంటారు. అప్పుడు అర్థమైంది, బాధపడుతుంటారు. వీడికి ఎన్ని స్కూళ్ళు మార్చినా, ఎంతమంది సోషల్ మాస్టర్లు పెట్టినా వీడు ఏమవట్లేదు, ప్రయోజకుడు అట్లా ఏదో సబ్జెక్ట్ పోతుంది అన్నప్పుడు మేము ఎంత దుఃఖపడతారు. అలాగే మనం ప్రయోజకులు కాకపోతే మన ప్రభు దుఃఖపడతాడు. మన దేవుని కార్యాలు గ్రహించకపోతే దేవుడు దుఃఖపడతాడు. దేవుని చిత్తం ఎరిగి మనం ప్రార్థించకపోతే ఆయన బాధపడతాడు. దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే ఆయన ఆయాసపడతాడు. నేను ఎన్ని మార్లు చెప్పినా వారు లోబడట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు చేసింది అదే కదా, ఆయన దుఃఖపెట్టారు, ఆయాస పెట్టారు. అందుకే దావీదు అడుగుతాడు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గాలు నాలో ఉన్నాయేమొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆయాసపెట్టి మాటికి శోధించి తిరుగుబడి చేసి లోబడిన ప్రజలుగా దేవుని దుఃఖపెట్టుకుంటూ వచ్చారు, బాధ పెడుతూ వచ్చారు. ఈరోజు మనం ఆలోచిద్దామండి, మనం ఎన్నిసార్లు దుఃఖపెడుతున్నాం, మనం ఎన్నిసార్లు బాధ పెడుతున్నాం, ఎన్నిసార్లు దేవునికి మన చర్యల ద్వారా ఆయాసం కలిగిస్తున్నాం. నోట్లో ప్రైజ్ లాడ్ అనే మాట ఉంటే సరిపోద్దా? దేవుని వాక్యం ఒకటైనా మన జీవితంలో నెరవేరాలి కదా. నేను మోకరిస్తే
దేవుని సన్నిధి నాకు అనుభవంలోనికి రావాలి కదా. నేను వాక్యోపదేశం వింటే అది నాకు వరముగా దయచేయబడాలి కదా. ఇటు అనుభవాల్లోనికి మనం ఎదగటమే క్రైస్తవ జీవిత మాధుర్యం. ఏమంటే అంతరంగములో మార్పు కలుగొట్టే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అద్భుతం. క్రైస్తవుడిగా నువ్వు పిలువబడటమే ఘనత అండి. క్రైస్తవుడిగా నువ్వు చెప్పుకోవటమే ఆధిక్యత. దానికి మించింది ఈ లోకంలో దేనికి సాటి లేదు. దేవునికి సాటి ఉందా? ఎవరితో పోల్చగలమా? రక్షణ కూడా సాటి లేదు. అందుకన్నాడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయుట ఎలా. ఏమండి రక్షణ ద్వారా మనకు కలుగుతున్న ఆధిక్యత, రక్షణ ద్వారా మనం పొందుకునే ఘనత, క్రైస్తవుడు అనే ఆ బిరుదు, క్రైస్తవునిగా పిలువబడటం, అది మనకు ధన్యతగా భావించి దాన్ని బట్టి దేవుని సన్నిధిలో దీనులమై ప్రార్థన చేయాలి, విధేయులమై ప్రార్థన చేయాలి, తగ్గింపు జీవితం కలిగి ప్రార్థన చేయాలి. మన అంతరంగంలో వినయ మనస్సు రావాలి, నోటి మాటలు దయగలిగి ఉండాలి, మన మాట తీరులో సత్యం ఉండాలి. ఏమండి సత్యం మాట్లాడాలి, ఆ నోటి పెదవుల నుంచి వచ్చేటప్పుడు దయగలిగిన మాట రావాలి. అలాంటి అనుభవాలు మనం అలంకార రూపకంగా, అంటే మన అంతరంగములు అలంకారములు కలిగినప్పుడు మనల కన్న తండ్రి యేసయ్య ఆనందిస్తూ ఉంటాడు. ఉదాహరణ ఇప్పుడు చూడండి, యేసయ్యకు మనం ఒక కోణంలోనేమో తండ్రి అయ్యి ఆయన అయితే మన పిల్లలమయ్యాం. రెండో రాకడలో వచ్చేటప్పుడు ఆయన ఏమో భర్త, మన భార్య. మరి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కుమార్తెకి ఏమి అలంకరణ పెడతారు? వడ్డానము, ఏమండి ఈ మంచి టాయిలెట్ సామాన్ని తీసుకొచ్చి చేస్తారు లేదా? మామూలు రోజు ఉన్నదానికంటే అలంకారం బాగా చేస్తారు లేదా? మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ అంతరంగపు అలంకారాలు ఏమి మనం ధరించుకోకపోతే యేసయ్య మనం చూసి ఇష్టపడతాడా? అండ్ ఆలోచన చేయండి. అంటే ముఖం తెల్ల కనబడటానికి కోటింగ్ కొడతారా కొట్టరా? ఎప్పటిలా ఎప్పుడు ఆ పెళ్లి చూపులు చూశారు కదా, ఇప్పుడేముందిలే అనుకుని వచ్చేస్తుందా? రాదు కదా. మరి అంత చక్కటి కోటింగ్ అది కొట్టి అలంకారం చేస్తారు కదా. మరి ప్రార్థన ద్వారా మన ముఖము తేజరిల్లినట్లుగా మనం పొందుతున్నాం అలంకారం. మోషే ముఖము తేజరిల్లిందట. అంటే ఒక వ్యక్తి పాప జీవితంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రార్థనా గదిలో మోకాళ్ళ జీవిత సాధనలు ఎదిగితే అతన్ని ముఖ సౌందర్యము ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖంలో కలిగే తేజస్సు, సౌందర్యము ఏ అలంకారము లేకుండానే అద్భుతమైనటువంటి పరిశుద్ధత కలిగిన జీవితంగా అనేకులను ఆకర్షిస్తుంది. అటువంటి అలంకారము కలిగి ఉండేది ప్రార్థనా గది. ప్రార్థనా గదిలోనే అలంకారం మనం పొందగలం. మోషే సినాయి కొండ మీద పొందిన తేజస్సు మన ప్రార్థనా గదిలో మనం పొందగలం. ఎక్కువ సమయం దేవునితో గడిపేటట్టు, ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో గడిపేటట్టు మనం చేయగలిగితే మన ముఖ దర్శనం ఎలా ఉంటుందంటే ఆ రూపం ఇతరులకు ఒక రకమైన ఆకర్షణ. ఎలాంటి తెలుసా? పరిశుద్ధతను గూర్చి ఒక సాత్వికంగా ప్రభు యొక్క ఆ మనసు కనబడినట్లు వాళ్ళు మన మాటకు లోబడుతూ ఉంటారు. నిన్ను వెక్కిరించిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒక్క మాటని అనలేరు, వాళ్ళకి భయం కలుగుతుంది. ఎందుకంటే నీ ముఖంలో తేజస్సును బట్టి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి కంఠభూషణం కలిగిన అలంకారాలు అన్నారు. ఏమంటే ఇవన్నీ మనం ధరించినప్పుడు పెండ్లి కుమారుడు మనం చూసి మురిసిపోతాడు, మెచ్చుకుంటాడు. పెండ్లి కుమార్తె కలిగిన అలంకారాలు, ఏమంటే యేసు రక్తంలో కడగబడిన మనకిచ్చిన కృపావరాలు మన కలిగిన అలంకారాలు అన్నీ ధరించినప్పుడు ఆయన తన ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి మనల్ని ఇష్టపడతాడు. అలాంటి అలంకారములన్నీ ధరించుకోవటానికే దేవుడు భూమి మీద మనకి ప్రార్థనని సాధన ఇచ్చాడు. ఈ సహవాసం అనేటువంటి దేవుని సన్నిధి ఇచ్చాడు. ఏమంటే ఉపదేశమును బోధించే సేవకులను మనకి ఇచ్చారు. ఇవన్నీ మనం పొందుకొని ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనకి ఇష్టం కలిగినట్లుగా నేను సిద్ధపడటమే రాకడ సిద్ధపాటు. అర్థమైందండి? రాకడ సిద్ధపాటు అంటే ప్రతి వారం గుడికి వచ్చేస్తున్నాను కాదు, ప్రతి వారం గుడికి వచ్చేస్తావు, ఇంటికి వెళ్ళగానే తిట్టేస్తావు. అర్థమైందండి? గొడిగేసుకుంటూ అన్నీ చేస్తావు, మాటలు తేడా అన్నీ ఏమీ లేవు. నువ్వు గుడి మానవు, లోకంలో ఏమి మానవు. ఏమంటే గుడే, బ్రతుకే. ప్రయోజనం ఏమనుందా? మార్పు లేని క్రైస్తవ జీవితం వల్ల ఏం ప్రయోజనం? నువ్వు గుడిలో యేసయ్య బడిలో నువ్వేమవుతున్నావు? నేర్చుకుంటున్నావు. ఏమండి రాజబాబు గారు పాడిన పాటలో ఉంటుంది ఆ మాట ఏంటి? యేసయ్య బడిలో అనే పాట రాస్తాను, నిబంధన జనులం అనే దాంట్లో. మనందరూ ఎవరి బడిలో కూర్చున్నాం చెప్పండి? ఎవరి బడిలో? యేసయ్య బడిలో కూర్చున్నావా, లేకపోతే మామూలుగా మన ఇంట్లో కూర్చున్నావా? ఎక్కడ కూర్చున్నాని చెప్పాలి. యేసయ్య బడిలో కూర్చున్నాం. బడిలోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాక పాటలు ఏం చెప్పని అడగరా?
అడుగుతారు కదా. అలాగే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏం చెప్పారు, ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు, ఏ విషయాన్ని నాకు నేర్పించాడు, ఏ విషయాన్ని నేను అక్కడి నుంచి నేర్చుకొని వచ్చాను అనేది మళ్ళీ దిద్దాలో వద్దా? అభ్యాసం చేయాలి వద్దా? అభ్యాసం అనేది చెయ్యకపోతే ఎప్పటికీ దైవభక్తి సాధన మనం చేయలేం. అర్థమైందండి. అందుకనే కొంతమంది భక్తులు కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఆవు సాధు జంతువే కదా, అది గబగబా గడ్డి తినేసి రాత్రిపూట ఏం చేస్తుందట, మళ్ళీ నెంబర్ వేసుకుంటుంది. ఇప్పుడు మేము చెప్పే విషయాలు గబగబా వింటున్నారా లేదా? రాసుకుంటారు, వింటారు. ఇది ఎక్కడ పడితే అక్కడ పడేసేయకూడదు. మళ్ళీ మనకు కలిగిన సమయంలో, వారంలో, ఆదివారం ప్రసంగం చేశారు అయ్యగారు కదా, వారంలో మధ్యలో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఏ మాట ఎందుకు రాసుకున్నానో మళ్ళీ నెంబర్ వేసుకొని, ఇది నా జీవితంలో దయచే ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభా, నీ దాసుడు ద్వారా నువ్వు మాట్లాడేవే, ఈ అనుభవంలోనే ఇంకా ఎదగలేదయ్యా, నన్ను నేర్పించు అని ఆ వారమంతా ప్రార్థన చేస్తే కొంతైనా దేవుని హస్తం తాకినప్పుడు నీకు ఆ సహాయం దొరుకుతుంది. అంతేగాని ప్రసంగాలు స్పీడ్గా రాసేసుకుని స్పీడ్గా వినేసుకుని ఎక్కడ వదిలేసామనుకోండి, ప్రయోజనం ఏముంది? విన్నాము, రాసుకుంటున్నాం, మంచిదే. మరి వారాంతరములో దాని గురించి ఏం చేయాలి? నెమరు వేసుకోవాలొద్దా? నెమరు వేసుకోవాలో చెప్పండి. అలా నెమరు వేసుకునే జీవితం మనకు ఉంటే అనుభవ జ్ఞానములోనికి ఎదిగే అనుభవంలోకి వస్తుంది. నువ్వు నేర్చుకునేది ఎక్కడికి పోదు. చాలామంది ఏమవుతుందంటే విని ఈ గ్రహించేవన్నీ తలకాయలు ఉంటున్నాయి కానీ హృదయంలోకి రావట్లేదు. తలకాయలు ఏమైనా ఏం చేస్తుంటాయి, మళ్ళీ ఎత్తుకుపోతుంటాడు సైతాన్. ఈ తలకాయలు ఉన్నటువంటి బోధ తీసుకొచ్చి హృదయంలోకి రావాలి. అర్థమైందండి. దావీదు అదే చెప్పుకుంటున్నాడు, పౌలు భక్తుడు అదే చెప్పాడు, ఏమంటే పేతురు చెప్తున్నాడు. మన హృదయంలో వాక్యం ఉండాలట, తల్లో కాదు. వింటున్నాం కాబట్టి ఇక్కడ ఉంటుంది మనందరికీ, నాకైనా మీకైనా. కానీ విన్న వాక్యము నెమర వేసుకుంటూ లోనికి దిగినప్పుడు నంతరంగములో మార్పు వస్తుంది. ఈ వాక్యము లోనికి దిగలేదనుకోండి, ఇప్పుడు దావీదు ప్రార్థనలు ఏమంటారు తెలుసా? నీ ఎదుటి నేను పాపము చెయ్యకున్నట్టు నా హృదయములో, నా నోట అనలేదు, నా హృదయములో. అలాగనే కొలసి సంఘంలో పౌలు అంటాడు, ఏమైనా భక్తులు ఏమంటాడంటే, మీ హృదయములో క్రీస్తు వాక్యమును నివసింప, హృదయములో నివసించాలట. మనకి తలకాయలు నివసిస్తుంది, కొంతసేపు ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే రకరకాల యావకాలు మన వస్తాయి కదా, యాపకాలు మన ఈవెంట్ ఇదంటే ఇంటికి వెళ్ళగానే పనులు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. ఈ విన్న వాక్యం ఎంతసేపు గుర్తుంటుంది? ఆ వచ్చి మళ్ళీ చెవులోకి రాగానే ఇది వెళ్ళిపోద్ది. ఆ విన్న దానిని క్రిందికి తెచ్చుకోగలిగితే, బైపాస్లోకి వెళ్ళిపోనివ్వకండి. అర్థమైందండి. ఇలా బైపాస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ చెవులోంచి ఇలా చెవికి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, బైపాస్లోకి వెళ్ళిపోద్ది. అట్లా కాదు, అది క్రాస్ చేసి కిందకి రావాలి. ఎక్కడికి రావాలి? హృదయంలోనికి. నా హృదయంలోనికి నేను ఆ మాటలు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారిని కన్న తల్లి మరియా ఉంది చూసారా, హృదయములో తలపోసుకొని చుండేననే మాట ఉంటుంది. దాని గురించి వింటుంది. యేసు గురించి చెప్తున్నప్పుడు జ్ఞానులు చెప్పిన మాటలు విన్నది, గొల్లలు చెప్పిన మాటలు విన్నది. అవన్నీ హృదయంలో తలపోసుకొని భద్రము చేసుకొని. మీకు చదువుకోవచ్చు, లోకాసువార్తలో ఉందా మాట. ఎక్కడ భద్రం చేసుకుందట? హృదయములో. మరి ఎన్ని మాటలు మనం భద్రం చేసుకుంటున్నాం చెప్పండి. భద్రం చేసుకునే అలవాటు ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చండి. ఎందుకు తెలుసా? నువ్వు భద్రం చేసుకున్న దాన్ని అనుభవంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది కదా, మళ్ళీ కొత్తది వస్తుంది అన్నమాట. భద్రం చేసుకుంటున్నావంటే నీలో పని చేస్తుంది. పని చేస్తున్నప్పుడు ఆ అనుభవం వచ్చేసిన తర్వాత మళ్ళీ హృదయంలో కొత్త మాట ఒకటి వస్తుంది. అలాగా దేవుని మాటలను వింటూ భద్రం చేసుకుంటూ తలపోసుకుంటూ రాగలిగినప్పుడే అంతరంగంలో రూపాంతరం వస్తుందన్నమాట. రూపాంతరము రాకపోతే ఎన్ని ప్రసంగాలైనా ప్రయోజనం ఏమీ లేదు. నామకార్థ క్రైస్తవ జీవితమే. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాం, ఎందుకంటే తెలియదు. అదేంటండి, ఎందుకన్నా హల్లెలూయా తెలియదు. హల్లెలూయా అంటే హల్లెలూయా, ఎందుకు హల్లెలూయా అంటే అనేసాను అంతే. దేవుని వాక్యమును వివరించినప్పుడు, దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు ఎందుకు హల్లెలూయా చెప్పాలో తెలిసిపోతుంది. ఇప్పుడు ఉంటున్న వాక్యముని హృదయాన్ని ఆనందింపజేస్తుంటే నీకు తెలియకుండానే దేవుని స్తుతిస్తావు హల్లెలూయా అని. నీకు ఆ ఉప్పొంగుతుంది, నాట్యం ఆడుతుంది హృదయం. హల్లెలూయా అంటావు, ఎందుకో తెలుసా? లోన పని చేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన అంతరంగపు పురుషుడు రూపాంతరము చెందాలంటే మనస్సు మారాలంటే నిన్నటి వల్లే మనం ఈరోజు ఉండొద్దు. కొత్త విషయం తెలుసుకున్నా కదా, నీ మనసు మార్చుకో, నీ జీవితాన్ని దేవుని తల ముడిపెట్టుకో, పాత విషయాలను వదిలే, కొత్తగా మారటానికి ఇష్టపడు, త్యాగం చేయి, నష్టమైన కష్టమైన త్యాగం చేయి. ఎందుకు తెలుసా? ఆ మనస్సు మారితేనే
నీ అంతరంగపు స్వారూప్యం మారుతుంది, నీ స్వభావం మారుతుంది. ఈ స్వభావం మారితేనే క్రీస్తు స్వభావంలోనికి మనం మారుతాం. అప్పుడు మన జీవితంలో దేవుడిచ్చే ప్రతి ఆధిక్యత, ఘనత అనుభవించగలిగిన వాళ్ళం అవుతాం. కనుక దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మనకందరికీ తెలిసినటువంటి ఉపమానం గొంగళ పురుగు కోసం చెప్తారు చాలామంది. పాస్టర్లు చెప్తారు కదా గొంగళ పురుగు జీవితం గురించి చెప్పడం. గొంగళ పురుగు ఫస్ట్ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది, ఒంటి మీద పాకితే దురద వస్తుంది, తినేదేమో పేడ కదా. దాని రూపం బాగోదు, దాని గుణం బాగోలేదు. ఏంటి పేడ తింటుంది. అది మీదెక్కిన ఏం చేస్తుంది? దాన్ని ఎవరిని పట్టుకుని ఎంత బాగున్నావా అని మీద తీసుకొస్తామా? చెయ్యం. ఇంట్లో పెట్టుకుంటామా? చెయ్యం. దాని బుద్ధి అంటే అది తినే ఆహార విధానం బాగాలేదు, దాని రూపం బాగాలేదు. అది కొన్ని దినాల గదిలోకి వెళ్ళి అది రూపాంతరం చెందిన తర్వాత బయటకు వచ్చినప్పుడు అది ఏ ఇంట్లో వాళ్ళనా ఇష్టమే మనకి. ఆ గొంగళ పురుగే ఎక్కడికి వచ్చింది? రూపాంతరం చెంది చితాకొచ్చింది, రంగురంగులుగా వచ్చింది. అది ఎక్కడ వాళ్తుంది తెలుసా? పువ్వుల మీద వాళ్తుంది తేనె లాగటానికి, అంతేనా? మరి రూపాంతరం చెందిన మన బ్రతుకు కూడా ఒకప్పుడు పెంట తిని పనికి రాకుండా ఎవరు చూసినా అసహించుకునే బ్రతుకును క్రీస్తులో దేవుడు మార్పునిచ్చాడే. మనం మరలా పెంట మీద వాలకూడదు. జుంటి తేనె దారుల కంటే మధురమైన దేవుని వాక్యం మీద వాలాలి. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు. మరి ధ్యానించేవాడు ముందేం చేయమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు. ఆనందించాలట. చిన్నప్పుడు పిల్లల్ని బైబిల్ చదవమంటే చదువుతున్నానులే అంటాడు. మన పిల్లలు చెప్తుంటాం కదా, అరే రోజుకు ఒక అధ్యాయం చదువు, నేను చదువుతున్నాను కదా అని ఏడుతూ చదువుతుంటాడు. ఏడుతూ కాదు, నవ్వుతూ చదవాలి. అంటే వాడికి బలవంతం చెప్తున్నాం కాబట్టి. ఇప్పుడు మన పెద్దలు ఏమనుకోండి, బైబిల్ చదవటంలో ఆనందం ఉండాలట. అంటే వాక్యమును ఆనందిస్తూ చదవాలి, అందులో ఉన్న విషయాలు బట్టి ఆనందించాలి, అందులో సంగతులు బట్టి ఆనందించాలి. అవి నీ జీవితానికి మార్పునిచ్చేవి, పరలోకంలోనికి నడిపించి బహుమానులు ఇచ్చేవి. రెండూ పొందుపరచబడి ఉన్నాయి. ఇటు నీ జీవితానికి అవసరమైన ఉన్నాయి, అంటే పరలోకానికి ఇచ్చే బహుమానాలు తెలియజేస్తున్నాయి. ఇట్టి గొప్ప భాగ్యం ఉంది కనుక చదువుతుండగానే నీ ఆనందం గంతులు వేస్తుంటా కనుక అలా చదువుతూ ఉండగా దివారాత్రములు ధ్యానిస్తుంటే వాడు ధన్యుడట. కాబట్టి మరి రక్షణ పొందిన జీవితంలో ఈ గొంగళ పురుగు ఏమండి సీతాకోక చిలుక ఏమైనా తేడా ఉందా? గొంగళ పురుగు సీతాకోక చిలుక పెట్టుకుని ఇదే అదండి అంటే ఏమైనా నమ్మగలమా? దాని బుద్ధి మారిపోయింది, రంగు మారిపోయింది, దాని పద్ధతి మారిపోయింది. మరి మనల్ని ఒకప్పుడు చూసినప్పుడు చూసిన వాళ్ళు ఏమనంటే అప్పటికిప్పటికి ఏం తేడా లేదండి, కాకపోతే గుడికి వెళ్తండి అంతే. అలాగంటే ఎంత బాధ అండి మనకి. ఏమనండి అప్పటి మనిషి నాకు కనబడట్లేదు, అప్పటి మనిషి చనిపోయాడు లేడు, ఇతను కొత్తగా ఉంది, ఆలోచనలు కొత్తగా ఉన్నాయండి, ఇతని అభిప్రాయాలు కొత్తగా ఉన్నాయి. మీరేమో ఆ పేరు పెట్టి పిలుస్తున్నారు కానీ ఆయన లేడండి ఇక్కడ అని లోకం నిన్ను చూసి ఆశ్చర్యపడిందే అసలైన రూపాంతరం. అదే నిజమైన సీతాకోచిలుక జీవితం. అంతేగాని అదే అంటే సీతాకోచిలుకలాగా రంగులు కనపడుతున్నాం కానీ పేట మీద వాడుతున్నాము. ఏమండి ఎవరి పక్కన కూర్చున్నా అది దురదే. అంటే మన మాటల్లో వచ్చేటువంటి వెటకారం, మన మాటల్లో వచ్చేటువంటి విధానం అదే బ్రతుకైతే మృదువైన స్వభావము, దయగలిగిన మాట, క్షమాపణ చూపేది, సమాధానకరమైనది, ప్రేమ చూపేది ఏదీ లేకపోతే మన నోటి నుంచి ఏమిటి తీయడదను? అంటే ద్రాక్షరసం దేనికి చూసినా ప్రేమే కదా. మరి మనలోంచి ఆ ప్రేమ జారాలొద్దా? ఆలోచన చేయండి. నేను క్రైస్తవునని బోర్డు పెట్టుకుంటే ప్రయోజనం ఉంది? నేను క్రైస్తవునని నన్ను చూసిన లోకం చెప్పాలి, వీడు క్రైస్తవుడురా. నేను చెప్పుకోవడం కాదు. అర్థమైందండి. నా దగ్గర ఏ బైబుల్ లేదు, ఏమీ లేదు, తెల్ల బట్టలు కూడా వేసుకోలేదు, నా మామూలుగా ఉన్నాను. కానీ చూస్తుంటే మీరు దేవుడిని నమ్మినారు కదండి, మీలో ఆ మనసు కనబడుతుంది. ఇందాక మీ మాటల్లో నాకు ఆశ్చర్యం వేసిందండి. అని నీ ప్రక్కన చూసిన ఆ వ్యక్తి నిన్ను గుర్తుపట్టి నిన్ను బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. అట్లాంటి రూపాంతరం మనం పొందకపోతే ప్రభు రాకడ వరకు కోటలు ఎండబెట్టుకున్న ప్రయోజనం మనకేం ఉండదండి. ఎన్ని ఆదివారాలు రొట్టె విరిచినా ఏం ప్రయోజనం లేదు. ప్రతి ఆది రొట్టె విరుస్తున్నప్పుడు క్రీస్తు శరీరం నీలోకి వస్తుంది, ఆయన రక్తం వస్తుంది. అణువు 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 పరమాణువులా చేరి విశ్వం సృష్టించబడినట్లు మనలో క్రీస్తు అణువణువు అలా రూపం వస్తుంటే ప్రభు యొక్క ఏమండి స్వారూప్యం మనకు రావాలి కదా. ప్రతి ఆది రొట్టె విరుస్తున్నాం, ఆయన శరీరం నాలోకి వచ్చింది, జీవం నాలో ప్రవహిస్తుంది కదా. మరి నాలో కొత్త అనుభవం రావాలి కదా. ఒక ఆదివారం పొందాను, ఒక చిన్న అనుభవం వచ్చింది, మరొక ఆదివారం వచ్చింది, మరొక అనుభవం. అలా కొన్ని సంవత్సరాలు బట్టి నేను ఈ ఆరాధనలో ప్రభు యొక్క శరీరంలో పాలు పొందుతూ ఆయనతో ఏకాత్మ అవుతున్నాను కనుక
మరి ఆయన స్వభావం నాకు అంటాను కదా. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఈ కూడిక లేక ప్రయాస నీ జీవితం నెరవేరాలి. నువ్వు ఎంతో కష్టపడి దేవుని మాటలు వింటూ కూర్చుని ఆరాధిస్తున్నావు కదా. ఈ ఆరాధన నిన్ను క్రొత్త వ్యక్తిగా మార్చాలి. ఈ సందేశము నీ జీవితానికి ఆశీర్వాదమే కాదు, జీవితం అంతా గుర్తుండేదిగా ఉండాలి. పలానా సంవత్సరం, పలానా రోజు, పలానా సమయమున దేవుడు నాతో మాట్లాడిన ఆ మాటే నా మృతతుల్యమైన జీవితాన్ని మార్చివేసింది. నాలో ఉన్న వేషధారణ బ్రతుకును మార్చింది. నాలో ఉన్న మోసమైన జీవితాన్ని మార్చింది. నన్ను నీతిమంతునిగా ఏమంటే నిజమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించినట్లు చేసింది అని చెప్పుకోగలిగినటువంటి దినముగా ఈరోజు మనకు మారితేనే అసలు సిసలైన క్రైస్తవ జీవితం. లేకపోతే మనకి ఏ ప్రయోజనం లేదు. అందుకని అంటున్నాడు, మీరు మనస్సు మరి రూపాంతరం పొందండి. దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, మన రూపాంతరం పొందాలి. ఎప్పటిలాగే ఉండొద్దండి. మన ప్రార్థన మార్పు రావాలండి. ప్రార్థన జీవితం మనకు రావాలి. దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట అనుభవాలు ఎదగాలి. దేవుని ఉద్దేశాలు గైకొనేవారుగా మనం ఎదగాలి. మన మాట తీరు మారాలి, మన ఆలోచన మారాలి, మన విశ్వాసం ఎదగాలి. పైకి మాత్రమే భక్తి గల వారి వలె ఉంటే మనకే ప్రయోజనం? అట్టి వారిని దేవుడు ప్రక్కన పెట్టేస్తానన్నాడు. పైకి అందరూ ఎదుట కనబడేట్లు భక్తిగా ఏమంటే కనపరచడం వద్దు. ఆ భక్తి లోన్ నుంచి బయటికి రావాలి. అర్థమైంది? మనలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు అది ఒక పరిమళ వాసనగా వెదజల్లుతుందండి. మనం బాహ్యముగా చెమట వాసన రాకూడదని పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటామే, అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వస్తే అదో రకమైన పరిమళ వాసన అన్నమాట. నీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడుతుంటారు, నీతో సహవాసానికి ఇష్టపడుతుంటారు. ఎందుకో తెలుసా? నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు వారు కొత్తగా ఉదయాన్ని తాకుతూ ఉంటాయి. నీతో సంబంధం కలిగి ఉండటానికి, నీతో ప్రేమగా ఉండటానికి, ప్రార్థన జీవితం కలిగి ఉండటానికి, సహవాసం చేయటానికి ఇష్టపడుతుంటే ఎందుకు తెలుసా? నీ ప్రక్కన ఉంటే వాళ్ళ మీదకు నీ అభిషేకం వెళుతుంటుంది. వాళ్ళ మీదకు నీ మీద ఉన్న అభిషేకం వెళుతున్నప్పుడు వాళ్ళలో కూడా కొత్త అనుభవం వస్తుంటారు. కాబట్టి ఈరోజు నా దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. మన క్రైస్తవ జీవితం కొరకు ఒకసారి ఆలోచన చేద్దాం. మన బ్రతుకులు ఎప్పట్లాగే నామకార్థంగా ఉన్నట్లయితే, మన బ్రతుకుల్లో ప్రార్థన జీవితం పెరుగుదల అనేది కనబడకుండా, వాక్యములో క్రొత్త అనుభవాలు మనం పొందకుండా, వాక్యం అనే ధ్యానములు ఎదగకుండా, సువార్త చెప్పే వరం మనం పొందకుండా ఎప్పట్లాగే మామూలుగా ఉంటే ఏమి ఉపయోగం? ఒక్కొక్క వ్యక్తి ఒక ఆత్మను రక్షిస్తే ఇది డబల్ కట్టుకోవాలి పాస్టర్ గారు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, వచ్చే సంవత్సరానికి ఇంతమంది తీసుకొచ్చారనుకోండి, పాస్టర్ గారు ఏం చేస్తారు? అప్పుడు మీ మీద ఒకరిని కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. ఇందాక చెప్పారు వెనకలేదు ఉందని. ఏం చెప్పారు? అప్పుడు దీన్ని ఏం చేస్తారు? ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఆత్మలు పెరుగుతున్నాయి కాబట్టి తల కూడా ఏమవుతుంటుంది? దేవుడు పెంచుతూ ఉంటాడు అన్నమాట. దేవుడు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా తన ఆత్మీయ జీవితం ద్వారా ఒక విశ్వాసం కనేటట్లు ఉండాలి. ఇదే నువ్వు ఈ లోకంలో దేవుని దగ్గర సంపాదించుకునే ఆస్తి. ఇదే నువ్వు పరలోకాన్ని తీసుకెళ్ళగలిగిన ఆస్తి. ఈ లోకం నువ్వు పొందుకునే కృపావారాలే దేవుని దగ్గర పొందుకునే బహుమానానికి ఆధారం. అర్థమైందండి? ఈరోజు ఈ భూమి మీద నువ్వు చేసే ప్రార్థనే పరలోకం నీకు ఇచ్చే బహుమానానికి ఆధారం. అర్థమైందండి? నువ్వు పరిశుద్ధాత్మ పొందిన వరాలే పరలోకంలో నువ్వు సింహాసనం పొందడానికి ఆధారం. ఎందుకు తెలుసా? జ్ఞానం. ఇవన్నీ నువ్వు పొందడానికి ఆధారం అవుతుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో దేవుని వాక్యం నెరవేర్పు చూడగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం, బైబిల్లోనే ఉండిపోతుంది. అది నా హృదయానికి తాకట్లేదు, నా బ్రతుకులో మార్పు రావట్లేదు. మరి నా జీవితం ఇలాగే ఉండిపోవాలా? ప్రభువా నన్ను మార్చుతాను. దేవుడు పిలుపునిస్తే ఒకే ఒక్క వ్యక్తి స్పందించారట. ఎవరంటే దావీదు. నా సన్నిధి వెదుగ నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి వెదుగ నా హృదయం నీతో అని అంటున్నాడు 27వ కీర్తన 8వ చరణంలో. అర్థమైందండి? మీకు చదువుకోవచ్చు ఆ మాట. అంటే దేవుడు పిలుపునిచ్చాడు అందరినీ, కానీ ఎవరి హృదయం మాట్లాడట్లేదు. ఒక భక్తుని హృదయం మాత్రం దేవునితో మాట్లాడుతుంది. ఏమని? నా సన్నిధి వెతుకుడ నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతికెదనని నా హృదయము నీతో. ఎక్కడుందండి? 27వ కీర్తన ఉందా? 27:8 ఉందా లేదా? ఎవరి హృదయం అంటుందట? దావీదు హృదయం. మరి దేవుడి పిలుపుకి ఎవరు స్పందించారు అక్కడ? దావీదు. ఈరోజు మన హృదయం అంటుందా దేవుని సన్నిధిలో? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభువా నీవు కోరుకున్న క్రైస్తవ జీవితం నాకు కావాలి.
నాలో క్రొత్తదనం కావాలి, నన్ను రూపాంతరంగా నువ్వే రూపమార్పు నాయన మార్పు చేయి, నా జీవితానికి ఒక నూతన అనుభవంలో నడిపించు తండ్రి. భక్తి సాధనకు ఒక మార్గం నాకు నేర్పించు నాయన. నాలో నీ కార్యము జరిగించని మనం ప్రార్థన చేద్దాం, మన దేవుణ్ణి అడుగుదాం, దేవుని సన్నిధిలో వేడుకుందాం. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై, కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై, గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు, గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులను, భక్తులారా స్మరించెదము. కొంచెము కాలమే ప్రభు రాకడ దగ్గరైపోతుంది. తెగుళ్ళు వచ్చాయి, ఇంకెన్నెన్ని రాబోతున్నాయో తెలియదు. ప్రభు రాకడ దగ్గరైపోతుంది. మరి రాకడ ఎత్తబడిన తర్వాత బహుమానం పొందలేని వారు అయితే అక్కడ సిగ్గుపడితే ఏం ప్రయోజనం ఉంది? అక్కడ బహుమానం పొందటానికే ఇవన్నీ మనకు సాధనాలు. ప్రతి ఆది రొట్టె విరిచే క్రమం మొదలుకొని ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, గృహ కూడికలు, ఇవన్నీ నియామక కూటాల ద్వారా మనలోని దైవభక్తి సాధనకు కారణాలు అయ్యాయి. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేద్దాం. ఈ రూపాంతరం మనం చెందడానికి ముందు ఒక మాట అన్నాడు, ఈ లోక మర్యాద అనుసరించదు. ఈ లోకాన్ని ముందు నువ్వు ప్రక్కన పెట్టు. ఈ లోకం ఉన్నట్టు నువ్వు ఉండాలని ఆశించిన, వాటి చొప్పున నడవాలని ప్రయత్నించిన, ఏమండి వాటిని మళ్ళీ ఆలోచిస్తూ జీవించిన, అది మన బ్రతుకులో పనిచేయదు. ఒకే ఒక్క మాట చదివేసి ముగిస్తాను, ఎందుకంటే మీరు నిద్రావస్థలోకి వెళ్ళకముందు, ఎందుకంటే పాస్టర్ గారి యొక్క మాట మీరు గౌరవించారు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఇక్కడ బల్ల కొట్టకుండానే మీరు నిద్రావస్థలు లేకుండా దేవుడు సహాయం మీకు అనుగ్రహించి, దేవుడికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మీ పాస్టర్ గారి మాట మీరు గౌరవించారు కనుక ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయములు 20వ వచనం చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా ఈ లోకము యొక్క మూల పాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పదనుసరించి ఇది చేత పట్టవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దని విధులకు లోబడ. అంటే చాలామంది లోబడుతున్నారు కదా, మళ్ళీ అవన్నీ చూస్తుంటారు, అలా లోకంలో అన్నీ చూస్తుంటారు. మళ్ళీ పేరు మాత్రం మన క్రైస్తవులుగా పిలుస్తుంటాం. అక్కడికి వెళ్ళగానే అవునరా అవి ఉండాలి, మరి మృతుడిగా వద్దన్నాడు కదా. మీరు లోకానికి మృతమైపోయారు కదా. క్రైస్తవ జీవితం క్రీస్తుని కలిగి ఉన్నారు కదా. మరి క్రీస్తు ఏం చూపించాడు? అది చేయమంటున్నాడు. మళ్ళీ లోకంలో ఉన్న వాటికి మీరు లోబడ, అలాంటి లోబడే జీవితం కానీ లోక మర్యాద కానీ మనం అనుసరించకుండా క్రీస్తును మనం కలిగి జీవించే రీతిగా మన అంతరంగములో రూపాంతరం పొందడానికి మన మనస్సు మారేటట్లు ప్రార్థన చేద్దాం. రండి దేవుడిని అడుగుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అని ప్రార్థన చేద్దాం.